అందరికీ నమస్కారం. మనం ఎందరో గురువుల దగ్గర నుంచి జ్ఞాన గంగని తీసుకుంటూ ఉన్నాం. మనం 106 ఇయర్స్ బాబాగా, 106 సంవత్సరాల యోగిగా సంత్ సదానందగిరి మహారాజ్ వారు ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. వారి గురుస్థానం రుద్రప్రయాగ నుంచి భారతదేశంలో అనేక ప్రాంతాలు తిరుగుతూ మనకి సౌత్ ఇండియాలో మనకి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. వారితో ఇప్పుడు అయోధ్య పైన, అయోధ్య రామమందిరం పైన, రామాయణంలో అనేక రహస్యాలపైన వారితో చర్చించే అవకాశం వారిచ్చారు. వారితో ఈ యొక్క సజ్జన సాంగత్యం ఇప్పుడు మనం చేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీరామ్. ఇప్పుడు ప్రపంచమంతా కూడా హిందువులకు కావచ్చు, భవ్య రామ మందిర నిర్మాణం అంటే ప్రపంచంలో నాకు తెలిసి గత 100 సంవత్సరాల్లో ఇంత పెద్దగా ఏ ఆలయం నిర్మించబడలేదేమో, అంత గొప్పగా నిర్మించబడుతుంది. మొన్న మీతో కలిసినప్పుడు రామాయణంలో కొన్ని విశేషాలు చెప్పడం జరిగింది. ఆ యొక్క విశేషాల్లో సరయూ నది యొక్క విశిష్టత ఎంతో గొప్పగా చెప్పారు. ఆ సరయూ నది విశిష్టత గురించి మాకు వివరించండి. గం గణపతియే నమః. ఐం సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. మా గురువు గారైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మంలో మనసులో నిలుపుకొని అయోధ్యారాముని విశేషాలు చెప్పబోతున్నందుకు ఆ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. మీరు అడిగిన దాన్ని బట్టి ఏది ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు. కొద్దిగా రామాయణం గురించి చెప్పుకుంటే, వాల్మీకి ఆది కవి, ఆది కావ్యం రామాయణం. శోకం నుంచి శ్లోకాలుగా పుట్టి వచ్చినది మొదటిది. లక్షల సంవత్సరాల పూర్వం జరిగిన ఇది చెప్పాలంటే మనకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు అనే 4 మహత్తర జ్ఞాన గంగలు ఉన్నాయి. వేదాలు కఠినమైనటువంటి సంస్కృతంలో ఉంటుంది. ఉపనిషత్తులు బ్రహ్మ విద్య గురించి ఉంటుంది. పురాణాలు అత్యద్భుతంగా కాస్త విపులంగా దేవతల గురించి ఉంటుంది. వీటన్నిటికీ మించి ఇతిహాస అని ధైర్యంగా చెప్పగలిగి, ఇలా ఒకప్పుడు జరిగింది అని చెప్పడమే ఇతిహాస అనే ఆ పదానికి అర్థం. ఇతిహాసం అంటాం. ఇతిహాసాల్లో 2 మహత్తరమైనవి ఉన్నాయి. ఒకటి భారతము, ఒకటి రామాయణం, మూడవది భాగవతం అని చెప్పబడుతోంది. మహాభారతం 1,00,000 శ్లోకాలకు మించింది. అనేక నీతి కథలతో, అనేక విశేషాలతో ఉంది. కేవలం పాండవ కౌరవ యుద్ధం కాదు. అలాగనే రామాయణం కేవలం 24,000 శ్లోకాలతోనే మనకు అందించబడినప్పటికీ మహాభారతం కన్నా విపుల అర్థాలతో ఉంది. మహాభారతాన్ని తెలుగించిన వాళ్ళు కానీ, వాళ్ళ భాషలో మార్చిన వాళ్ళు కానీ కొద్దిమంది అయితే, రామాయణాన్ని ఎంతమంది రాశారో, ఎంతగా దాంతో మమైకమైపోయారో చెప్పలేం. నాకు తెలిసి అందరూ అన్ని భాషలలో చదివే రామాయణాలు ఇంచుమించు 360 ఉన్నాయి. ఒక 90 రామాయణాల వరకు ఈ ఉపాధి చదివే ప్రాప్తత కలిగింది. రామాయణ విశేషాలు చెప్పాలి అంటే ఈ అన్ని రామాయణాలలో ఉన్న కొద్ది విషయాలను అలా చెప్పుకుంటూ పోతేనే రామాయణ సమగ్రత అర్థమవుతుంది. అఫ్కోర్స్ దీంట్లో అనేక ప్రక్షిప్తాలు ఉంటాయి. ఆ రామాయణ మహాకావ్యాన్ని ఇంకా హైలైట్ చేస్తూ వాళ్ళ భావాలకు తోచినట్లు దాంట్లో వాళ్ళ కవిత్వాన్ని జోడించి రాయటంతో రామాయణం ఈ రోజుకు అజామారామంగా ఉంది. రామాయణం కేంద్ర బిందువు ఆ మహా అయోధ్య. స్వాతంత్రం వచ్చిన తర్వాత సోమనాథ మందిర పునర్నిర్మాణం ఒక్కటి జరిగింది. మహాత్ముడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ నడుము కట్టుకున్నాడు. మరి దానికంటే ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి పేరుగాంచిన ఆ అయోధ్య ఇతరుల చేత జయింపబడని మహానగరం, ఇక్ష్వాకు వంశస్థులకు రాజధాని, కోసల దేశపు రాజధాని. ఉత్తర కోసల అయోధ్య, దక్షిణ కోసల మీ ఆంధ్ర ప్రాంతం అనిపించుకుంటుంది. కౌసల్య మాత మీ ఆంధ్రుల ఆడపడచ్చు.
ఉత్తర కోసలవాసిని. ఇంకా అయోధ్య విషయానికి వస్తే ఆ అయోధ్య అతి పవిత్రము అతి గొప్పదైనటువంటి సరయూ తీరంలో నిర్మించబడింది. చరిత్ర ప్రకారం చూస్తే సరయూ గంగకు కేవలం ఉపనది. అయినా ఒకానొక కథనం ప్రకారము కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఆధునిక కాలంలోనే, మీరు క్రీస్తు శకము అంటారే, ఇంచుమించు 4-5వ శతాబ్దం, ఇంకా ముసల్మాన్ల ప్రభావం మన మీదకి రాని కాలంలో రాజా మాన్సింగ్ అనే ఒక మహా వ్యక్తి పరిపాలించేవాడు. పరమధార్మికుడు, ప్రజలందరినీ కంటికి రెప్పలాగా. ఎట్లాగైతే అయోధ్య రాజులందరినీ కూడా జనకుడు అని పిలుచుకుంటారు. దేశపు రాజుల్ని జనకుడు అంటారు. ఆ రాజుల పేర్లు వేరే ఉంటాయి, కానీ తండ్రిలాగా పరిపాలన చేస్తున్నారు కాబట్టి వాని అసలు పేరు ఎక్కడా ఉండదు. అందరినీ కూడా జనకుడు. ఒక్క నిమి, కుక్షి, వికుక్షి తర్వాత, దేవరాతుని తర్వాత అందరినీ కూడా జనకుడు అని ఎలాగ పిలుస్తారు. అయోధ్య రాజులు, ఇక్ష్వాకు వంశ చక్రవర్తులు ఒకరిని మించి ఒకళ్ళు ప్రజలను సుభిక్షంగా పరిపాలిస్తూ ఉన్నారు. ఈ రాజా మాన్సింగు ఆ అయోధ్యనే ఈ అయోధ్య అనే భావనలో లేడు. ఏదో అయోధ్య, నేను దీనికి రాజును. ఆయన ఒకసారి అట్లా సరయూ తీరంలో విహారానికి చేస్తున్నప్పుడు అవతల ఒడ్డు నుంచి ఒక నల్లని గుర్రం మీద ఒక నల్లని వ్యక్తి, నల్లటి వస్త్రాలు, పై నుంచి కింది వరకు అంతా నలిపే, నది వైపుకు వేగంగా వస్తున్నాడు. ఆ వస్తున్న వేగం చూస్తే ఆ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడేమో అనిపించింది ఈ రాజుగారికి. నేను ఇంత చక్కగా రాజ్యం చేస్తున్నాను, నా ప్రజలలో ఒక్కడికి అపకారం చేయకుండా ఈడెవడు ఆత్మహత్య చేసుకునేకి వస్తున్నాడు అనుకుని నిలుపుతాము అనుకునేంత లోపల ఆ నల్లని గుర్రము, నల్లని వ్యక్తి నదిలో పడిపోయారు. కొద్ది క్షణాలలో ఈయన ఉన్న ఒడ్డు వైపుకు, ఇటువైపు ఒడ్డుకు ఒక తెల్లని గుర్రం మీద తెల్లని మెరిసిపోయే దుస్తులతో కూర్చున్న ఒక వాళ్ళు, ఆ గుర్రం అట్లా ఆకాశానికి ఎగిరిపోయి, ఈయనకు ముందు ఏం అర్థం కాలే, కలనా నిజమా అనుకున్నాడు. ఇంకా ఈ సంఘటన ఆయన వ్యాఖ్యాలకు వస్తున్న ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. 7-8 రోజులు ఈయనలో ఉత్సుకత పెరిగిపోయి అసలు కథ ఏంటో తెలుసుకుంటాము అనుకున్నాడు. ఆ గుర్రం ఎక్కడైతే బయటకు వస్తుందో ప్రతిరోజు తెల్లగా అయ్యి ఆ చోట మాటు వేసి కూర్చున్నాడు. గుర్రం అలా పైకి వచ్చి ఎగరబోతుండగానే చేతులు అడ్డం పెట్టి, మహానుభావ కాస్త ఆగండి, నా సంశయం తీర్చండి అన్నాడు. ఆ గుర్రం పైన ఉన్నటువంటి మహావ్యక్తి నవ్వుతూ, రాజా, నువ్వు ప్రజల్ని ఇంత బాగా పరిపాలిస్తున్నావు కాబట్టి నీవు దైవశక్తులను చూడగలిగే దృష్టి నీకు వచ్చింది, ఏం అడగదలుచుకున్నావు? అయ్యా, మీరేమో అటుపక్క నల్లగా వస్తున్నారు, క్షణాల్లో ఇటుపక్కకు తెల్లగా అయిపోయిపోతుంటారు, ఏంటిది అన్న. నాయన, నేను ప్రయాగ్రాజ్ను, ప్రయాగకు అధిపతిని. త్రివేణి సంగమం అలహాబాద్ దగ్గర ఏదుందో దానికి అధిష్టాన దేవతను నేను. త్రివేణి సంగమం అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కళ్ళు స్నానం చేసేదానికి అక్కడ వస్తారు, తమ పాపాలు కడుక్కోవాలని. వాళ్ళ పాపాలు కడుక్కుంటారు, బాగుంది. ఆ పాపాలన్నీ నాకు చుట్టుకొని నేను నల్లబడిపోతాను. తిరిగి వాళ్ళ పాపాలు స్వీకరించే శక్తి నాకు లేకపోయినప్పుడు నేను ఇక్కడ వచ్చి నా పాపాలను కడుక్కుంటాను అన్నాడు. ఇది ఇంత చిన్న నది, గంగకు ఉపనది, ఇది నీ పాపాలను కడుగుతుందా? దీనికి ఇంత మహత్తర శక్తి ఏమి అని అడిగినప్పుడు, పిచ్చివాడ, రాజా రామచంద్రుడు, ఇక్ష్వాకు వంశ రాజులందరూ ఇక్కడ జలకాలాడారు. రాముడు పూర్తిగా తాను అవతార పరిసమాప్తి చేసేటప్పుడు తన దేహ పరిత్యాగాన్ని ఇక్కడే ఈ నదిలో చేశాడయ్యా. లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నుడు అందరూ అంటే సరయూ నదిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. తన దేహ పరిత్యాగం చేయాలంటే సరయూలో నిమజ్జనం కావాలి, అంటే జల సమాధి, జల నిమజ్జనం. దాన్ని సమాధి అని చెప్పకూడదు, చనిపోయే వాళ్ళు జవన సమాధి అంటాం. వాళ్ళు ఈ అవతార పరిసమాప్తి ఏదో ఒక విధంగా చేసుకోవాలి. కాలం సమీపించింది, రామచంద్రుల వారు ఆ విధంగా దాంట్లో ఇదయ్యారు. అంతటి పవిత్రత ఉంది దీనికి అని చెప్పాడు. అంటే మీరు చెప్తున్న నిజమైన అయోధ్య ఈ అయోధ్యనేనా అన్నాడు. అవును అన్నాడు.
ఆ మహానుభావుడు ఆయనకు దివ్య దృష్టి ఇచ్చి ఆ కాలపు ఆ మహత్తర అయోధ్యను వజ్రవైడూర్య ఖచ్చితమైనటువంటి ఆసనాలతో, తోరణాలతో, పన్నీరు అత్తరులతో చిలకరించిన మార్గాలు, రాచమార్గాలు ఉన్నటువంటి చోట రామాయణంలో క్లియర్గా రాస్తారు. రథాలు పోయేదానికి ఒక మార్గం అంట, పాదచారులు పోయేదానికి ఒక మార్గం అంట, వ్యాపారులు వ్యాపారం చేసుకునేదానికి స్థలాలంట, ఫుట్పాత్లు అని ఈ కాలంలో ఏం చెప్తున్నారు. అంత అద్భుతమైనటువంటి సుందర నగరం, 7-8 అంతస్తులకు ఎక్కడా ఏది తక్కువ కాని మహాభవనాలతో ఈ రాజా మానసింగ్ కళ్ళకు కనపడింది. ఆ దివ్య దృష్టి అంతమైపోయిన తర్వాత మహానుభావ, మరి ఆ అయోధ్యను ఈనాటి ప్రజలందరూ కూడా చూసేటట్లు నా కళ్ళకి ఎట్లా కనపడిందో అట్లా నేను కడతాను, అనుజ్ఞ అన్నాడు. పిచ్చివాడా, నువ్వు చూసిన ఆ భవనాలలో ఒక్క భవనం కట్టేదానికి కూడా నీ రాజ్యం అంతా అమ్ముతే సాధ్యం కాదు, అది సంపూర్ణ వజ్రవైడూర్య ఖచ్చితము అన్నాడు. మరి నా ఆశ తీరేది ఎట్లా అంటే, దాంట్లో నుంచి నువ్వు చూస్తున్న భవనాలలో నుంచి 16వ వంతు భాగంగా కట్టుకో అన్నాడంట. ఈరోజు ఎవరైనా అయోధ్యకు సందర్శకులు పోతే అక్కడున్న గైడ్స్ మిమ్మల్ని తీసుకెళ్ళి సీతా గుంగట్ ఉఠాయా స్థల్, అది ఇది కౌసల్య మందిర్, దశరథ మందిర్ అనేసి మీకు చూపిస్తారు. ఆ భవనాలన్నీ ఆ మహానుభావుడైన రాజా మానసింగ్ కట్టినట్టే. అంతటి అయోధ్య, ఇంతటి సనాతన ధర్మమైన భారతదేశంలో ఏదో కొంచెం జరగకూడనిది జరిగి, అక్కడ ఒకటి పాడుబడిపోతే తిరిగి పునర్నిర్మాణంగా జరుగుతున్నటువంటి రామలాలా స్థానం, విమర్శ కాదు, ఏదో కారణాల చేత అక్కడ ఇంకో మందిరం వెలిసింది, ఇంకో మతస్థులది. 370 ఏళ్ల నుంచి కోర్టు కేసులు నడుస్తున్నాయి. తీరక మాలో ఆగని మంట రేగి పరాకాష్ఠకు చేరి ఆ బాబ్రీ మసీదు కూలగొట్టడం జరిగింది. దాన్ని చరిత్రలో ఒక దుర్ఘటన అనుకుంటామా, ఒక మహాఘటన అనుకుంటామా? మత వైషమ్యాల మాట కాదు, జరిగింది. ఆ మహత్తర సన్నివేశంలో హిందూ మంత్రులే ఆజ్ఞాపించి హిందూ సాధు సంతులని కూడా చూడకుండా ఫైరింగ్ ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు మీకు బుల్లెట్ కూడా తగిలిందని ప్రత్యక్ష నిదర్శనం, మాకిక్కడ బుల్లెట్ తగిలింది. ఈ జన్మ ధన్యమైంది. ఇంకా ఎంతకాలం బతుకుతామో మాకు తెలియదు, కానీ ఇప్పుడు జరగబోతున్న ఆ భవ్య రామ మందిరాన్ని ఈ కళ్ళతో మేము చూస్తామో లేదు. ఇది అయోధ్య. ఇంకా రామాయణం మీకు ముందే నేను మనవి చేసినట్లు ఇంచుమించు 90కి పైగా రకరకాల రామాయణాలు చదివాం. వాళ్ళందరూ ఇప్పుడు తమిళనాడులో కంబరామాయణం కావచ్చు, కేరళలో పట్టాయప్పన్ రామాయణం కావచ్చు, తిట్ల కవిగా పేరుగాంచిన కన్నడ కవి చౌడప్ప, ఆ మహానుభావుడు కూడా రామాయణం రాశాడు. ఇవన్నీ 6, 7, 8 శతాబ్దాల కాలంలో రాయబడిన పురాతన కథలే. ప్రచులితంలో బాగా వచ్చి మూల రామాయణానికన్నా బాగా ప్రసిద్ధము, హైలైట్ అయింది. మీ ఆంధ్రాలో మొల్ల రామాయణం, భాస్కర రామాయణం, విశ్వనాథ సత్యనారాయణ రామాయణం, ఇంకా అతి సమీప కాలంలో మైసూరు గణపతి సచ్చిదానంద మహారాజ్ వారు కూడా రామాయణం రాసినారు. వ్యాసుల వారు మహత్తర గురువుగా మనకు ప్రసిద్ధి. ఆయనకు రామాయణం మీద ఎంత ప్రీతి అంటే తన 18 పురాణాలలో కూడా రామకథను ఒక అంశంగా చేర్చాడు ఆయన. అంత కూడా ఆయనకు తృప్తి తీరలేదు, అంతటిది ఈ రామాయణం. రామ ఆయనము అంటేనే రాముని యొక్క ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం? ఆయన 2 సార్లు ప్రయాణం చేశాడు. ఒకసారి ప్రయాణం చేసినప్పుడు అంతా విజయాలు సాధించుకున్నాడు, సీతను సాధించుకున్నాడు, ధనుర్భంగం చేసినాడు. రెండవది కష్ట నష్టాల యాత్ర, కానీ దాంట్లో చివరన లోక కళ్యాణం జరిగింది. సీతాయాం చరితం మహత్ అని కూడా దానికి ఇంకో పేరు ఉంది. గాయత్రి రామాయణం అన్న పేరు కూడా దానికి ఉంది.
ఇంకోటి గాయత్రి అనే పేరు వచ్చింది కాబట్టి 24,000 శ్లోకాలకి గాయత్రికి సంబంధం ఉంది. గాయత్రి 24 బీజాక్షరాలకి సంబంధం ఉంది అంటారు. వాల్మీకి రామాయణాన్ని రచించేటప్పుడే ఒక సంకల్పం చేసుకున్నారు. గాయత్రి 3 వర్గాల వారికే పఠనీయం: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. శూద్రులకు లేదు అనే ఒక అపవాది ఎక్కడి నుంచి ఎట్లా పుట్టిందో తెలియదు. దాన్ని ఆ కాలంలోనే మార్చదలుచుకొని, రామాయణం అయితే అందరూ చదవచ్చు, వేదాలు నిషిద్ధం కొంతమందికి అని అన్నారు ఆ కాలంలో. కానీ రామాయణం ఎవరికి నిషిద్ధం కాదు. ఎవరు రామాయణం చదువుతారో వాళ్ళు గాయత్రి ఉచ్చరించినట్లే అన్న ఉద్దేశంతో తన యొక్క ప్రతి ఒక్క 1000 శ్లోకాలకు ఒక్కొక్క అక్షరము వచ్చేటట్లుగా ఆ రామాయణంలో ఈ 24 అక్షరాలను నిక్షిప్తం చేస్తున్నాడు. అక్కడ మీకు మొదలవుతుంది. నారదుడు పరిప్రశ్న వేస్తాడు, ఎవరు లోకములో అందరికన్నా ఉత్తమ 16 షోడశకళ పురుషుడు ఎవడు అని. అక్కడ త అనే మొదటి అక్షరంతో మొదలవుతుంది. తత్ సవితర్వరేణ్యం, తత్తో మొదలవుతుంది. స అనే అక్షరం వస్తుంది. సహాయయుక్త అని మళ్ళా 10వ శ్లోకం దగ్గర తత్స, మళ్ళీ 3వ శ్లోకం విశ్వామిత్ర ఆగమనస్య అనే దాంతో మొదలవుతుంది. ఇట్లా ప్రతి ఒక్కటి 24 అక్షరాలు పెట్టుకుంటూ ఆఖరిన తత్స వితర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటాం కదా. యాత్ అన్న చివరి అక్షరము 23,000 శ్లోకాలు అయిపోయి 24,000వ శ్లోకం. యావత్ రాత్రే భరతాన్ దర్శతి వాల్మీకి ఆశ్రమాన్ తత్ర దినే సీత జనన భవేత్. సీత 2 బిడ్డలను జన్మనిచ్చింది. ఏ రాత్రి అయితే భరతుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడో ఆ సమయంలో సీతా తల్లి కవలను జన్మనిచ్చింది అన్న శ్లోకం అక్కడ పెట్టి ఆ తర్వాత 1000 శ్లోకాలతో మిగతా కథ పూర్తి చేస్తాడు. అక్కడ తా నుంచి ఇక్కడ యా వరకు ఒక్కొక్క 1000 శ్లోకాలకు ఒక్కొక్క గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరం వస్తుంది. అదే ఆ మహానుభావుడు చేసిన విశేషత. ఇంకో విధంగా చూస్తే రాముణ్ణి ఆ విధంగా తీర్చిదిద్దేదానికి ఈ శ్రీమాతలు చేసిన త్యాగాలు, శాపాలు పొంది ఆనందించిన వాళ్ళ చరిత్రలు, వరాలను మిస్యూజ్ చేసుకున్న వాళ్ళ చరిత్రలు అనేక విధాలుగా ఉంటుంది రామాయణం. ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టి. రాముల వారి జననానికి ముందు ఇంకా నాకు సంతానం కలగలేదు అనుకుంటూ దశరథ మహారాజు తన మనస్సు మళ్లించుకునేదానికి ఒకసారి వేటకు పోయినప్పుడు ఎక్కడో ఒక చోట ఒక జింక నీళ్లు తాగుతుంది అన్న శబ్దం ఈయనకు వినపడుతుంది. ఈయనకు శబ్దవేది విద్య తెలుసు. ఆ శబ్దవేది విద్యను అనుసరించి ఆ బాణం వేసేస్తాడు. శ్రవణకుమారుడు అనే ఋషి తన తల్లిదండ్రులకు గుడ్డివాళ్ళైన వాళ్ళకి సేవ చేస్తూ తీసుకొని వెళుతూ తల్లిదండ్రులు అలసిపోయి నాయన మాకు నీళ్లు దప్పికైతుంది అంటే వాళ్ళను ఒక చెట్టు కింద పెట్టి నీళ్లు తెచ్చేదానికి ఆ కుండం దగ్గర దిగి తన దగ్గర ఉన్న పాత్రను ముంచుతున్నప్పుడు ఆ గుడగుడ అని వచ్చిన శబ్దాన్ని ఈయన జింక అనుకొని బాణం వేయడంతో ఆ శ్రవణకుమారుడికి తగులుతుంది. చచ్చే స్థితిలో కూడా ఆ పితృ మాతృ సేవా తత్పరుడైన ఆ మహానుభావుడు, రాజా నీ బాణం నాకు తగిలింది, నేను చచ్చిపోతాను, నా తల్లిదండ్రులు అక్కడ దప్పికతో ఉన్నారు, వెళ్ళి తీసుకొని నీళ్ళు ఇచ్చిరా అని చెప్పి చనిపోయినటువంటి సంస్కృతి మనది. మాతృపితృ సేవకు సంకేతం. మూలంలోకి పోతే ఇట్లాంటి విషయాలన్నీ బయటపడతాయి. ఆయన పోయాడు, వాళ్ళకు నీళ్ళు ఇచ్చాడు. అడుగుల చెప్తాం ఈ నయ్యం మా కొడుకులాగా లేదే, గుడ్డివాళ్ళైనా రాజు భారీగా ఉంటాడు. ఆ అడుగుల శబ్దం తేడాను గమనించి ఎవరు నువ్వు, మా కొడుకు ఎక్కడా అంటాడు. ఈ పాపాత్ముని చేతిలో మీ కొడుకు చనిపోయినాడయ్యా అంటాడు. వాళ్ళు గుండె పగిలి చనిపోయేటట్లు మేము పుత్రశోకంతో ఎలాగైతే మరణిస్తున్నామో నువ్వు అలాగే మరణించేద్దావు గాక అంటే ఈయన ధన్యోస్మి స్వామి అంటాడు. అంతటి శాపం ఇస్తే వాళ్ళు ఆ చనిపోయే చివరి క్షణంలో అడుగుతారు, ఇది ఎక్కడ విచిత్రమయ్యా, నీకు పుత్ర సంతానం పుత్రులు పోయి దుర్యోగమై సస్తావు, ఏడ్చి సస్తావు అని నేనంటే నువ్వు ధన్యోస్మి అంటావు ఎందుకు అంటే నాకు ఇంతవరకు పుత్రులు కలగలేదు, చెయ్యని యజ్ఞాలు లేదు,
ఎంతోమందిని కళ్యాణం చేసుకున్న 3 పట్టపురాణులు ఉన్నారు. సంతానం లేదు స్వామి, నీ ఈ శాప కారణంగా అయినా కనీసం నాకు సంతానం కలుగుతుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్. శాపము పొంది ఆనందించిన శాపాన్ని వరంగా మార్చుకున్నారు. వరంగా ఆనందించినవాడు దశరథుడు. దాంట్లో మందర పాత్ర ప్రధానం, కైకేయి పాత్ర ప్రధానం. ఈ మందర పూర్వజన్మలో అంటే ఒక ఆడు జింక, దానికి ఒక ఆడు జింక జన్మ కలిగింది, ఒక మగ జింకనిచ్చి పెళ్లి చేసిందంట. ఈ కేక మహారాజు అంటే కైకేయి వాళ్ళ తండ్రి గారు, ఆయన వేటకు వచ్చినప్పుడు బలిష్టంగా ఉన్నటువంటి ఈ మగ జింకకు గురి పెడతాడు బాణాన్ని. అప్పుడు ఈ మందర అనబడే ఆ జింక, ఆడ జింక వచ్చి, అయ్యా నా కూతురికి కొత్తగా పెళ్లి చేసినాను, నువ్వు ఆడిని చంపేస్తే నా కూతురు విధవ అవుతుంది, మంచిది కాదు, కావాలంటే నీ వేటాభిలాష తీర్చుకోవాలంటే నన్ను చంపు అని. ముసలి జింక నిర్ణయం ఏంటి అనేసి దానిపైన బాణం వేసి ఆమె కళ్ళెదురుగానే చంపేస్తుంది. ఆమె బాధపడి, నా కూతుర్ని విధవం చేసావా, నీ కూతుర్ను కూడా నేను ఏదో ఒక దినం విధవం చేస్తాను అన్న ఒక్క సంకల్పం పెట్టుకొని చనిపోతుంది. ఇదే కైకేయి రాజ్యంలో మందరగా పుడుతుంది. ఉన్నో పెళ్లి చేసుకుంటుంది, ఆమెకు మళ్ళీ ఒక కూతురు పుడుతుంది, ఆ కూతురుకు పెళ్లి చేస్తుంది. మెల్లమెల్లగా రాజు ప్రాకారం సంపాదించి కైకేయికి ఇష్ట సఖిగా మారుతుంది. ఇప్పుడైతే యువరాణికి మా అత్తగారు ఇష్ట సఖి అనిందో, ఆమె అల్లుడు గారు కొంచెం రాచరిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, తీర్పులు చెప్పడం లాంటి పనులు చేయడం మొదలుపెట్టాడు. కేకేయ మహారాజుకు విషయం తెలిసి, మీ అల్లుడు అడ్డాదిడ్డంగా ప్రవర్తిస్తున్నాడు, జాగ్రత్త చెప్పు, అక్రమ సంపాదన చేస్తున్నాడు, నీ అండ చూసుకొని అని ఆమెను పిలిచి చెప్తాడు. నేను చెప్తాను స్వామి అంటుంది. కానీ అల్లుడు మాట విన్నాడు, అట్లే దుర్మార్గాలు చేస్తుంటాడు. ఇంకా తప్పని పరిస్థితిలో రాజుగారు ఆ అల్లుని తల శరచ్ఛేదనం చేస్తాడు. జింక జన్మలోనూ నా అల్లుని చంపితివి, ఈ జన్మలోనూ నా అల్లుని చంపితివి, నేను సత్యంత లోపల నీ కూతుర్ని విధవం చేస్తాను. అందుకని ఈ కైకేయి ఒకసారి అట్లా వనవిహారం చేస్తూ ఉంటే అక్కడ ఒక ముని తపస్సు చేస్తుంటాడు. ఈడెవడో దొంగ ముని రాజుగారి ప్రాపకం సంపాదించడానికి అడవిలో పోయి తపస్సు చేసుకుండా మన ఉద్యానవనంలో తపస్సు చేస్తున్నాడు, వాడిని ఏదో ఒకటి ఆట పట్టించు అని ఎగదోస్తుంది ఈ మందర కైకేయిని. బాల్యస్థితి 15-16 ఏళ్ల వయసులో ఉన్న ఈమె మాటలకు లోబడిపోయి ఆయన ముఖానికి మట్టి పూస్తుంది, మసి. ఆయనేమో ధ్యాననిష్టలో సమాధిలో ఉన్నాడు కాబట్టి అప్పటికి ఆయనకు ఆ స్పర్శే తెల్లే. వీళ్ళు ఆడుకున్నారు, వెళ్ళిపోయారు, మర్చిపోయారు సంఘటన. ఆయన సాయంత్రం సంధ్యావందనం చేసుకునేకి నదిలోకి వచ్చి నీళ్లు తీసుకుంటున్నప్పుడు తన ముఖం కనపడేది. పట్టరాని ఆవేశంతో, ఎవరైతే నా ముఖానికి ఈ కళంకం ఆపాదించినారో సూర్యచంద్రులు ఉన్నంత వరకు వాళ్ళు కళంకితులైపోతురుగా అని శాపం పెట్టినాడు. మనం కైకను దుర్మార్గురాలు అనుకుంటాం. కౌసల్యమాత ఒకసారి బాలరాముడికి చంకలో పెట్టుకొని అన్నం తినిపిస్తూ ఉండి, నాయనా చందమామ చూడు అని అన్నం తినిపిస్తూ ఉంటే ఈ బాలరాముడు, అల్లరి రాముడు, నాకు ఆ చంద్రుని చేతికిస్తా అన్నం తింటాను అంటాడు. ఇది ఎక్కడ చేతనవుతుంది, దీన్ని ఎన్ని విధాలుగా మార్చాలని చూసినా బాలరాముడు మొండి చేస్తాడు. ఆ మొండితనాన్ని భరించలేక రాముని ఒక చోట కూర్చోపెట్టేస్తుంది ఈమె కౌసల్య. అప్పుడు కైకేయి దగ్గరకు వచ్చి, నా భర్తుడు లాంటి అంతగాడు, నా భర్త సమానుడు, భర్తుడు ఎట్లున్నాడో అట్లే ఉంటాడు రాముడు, రెండు ఒకటే కలర్, ఘన నీల మేఘశ్యాముడు. అక్క, వానికి నేను అన్నం తినిపిస్తానని ఎత్తుకొని చెలికెత్తను పంపించి ఒక వెండి గిన్నెలో పాలు తెప్పించి ఆ గిన్నెలోని పాలలో చంద్రబింబం కనపడేటట్లు చేసి, నాయనా ఇదిగో చంద్రుడిని నీ చేతికి ఇస్తాండాను అని పెట్టి అన్నం తినిపించిన మహాప్రేమమయి కైక. ఆ కళంకిత శాపం కారణము. ఆ తర్వాత సరస్వతీదేవి ఆమె నాలుక మీద కూర్చొని వరాలు అడిగిచ్చింది అని అంటారు. అట్లా ఒక విధంగా మహాత్యాగమై స్త్రీలలో పగ ఎంత స్థాయికి తీసుకుపోతుందో మందర అయితే ఏ కారణము లేకుండానే అపనింద పాలై
అపనిందను మౌనంగా భరించిన మహాసాధ్వి కైకేయి. ఇంకా సుమిత్ర విషయం, రామాయణంలో సుమిత్ర గురించి పెద్దగా ఎక్కువ ఉండదు. ఒక్క సందర్భంలో ఆమె యొక్క గ్రేట్నెస్ బయటపడుతుంది. లక్ష్మణస్వామి అడవులకు పోతానమ్మా అన్న వదినలతో పాటి అని అంటే, శబాష్, నాకు 2 కొడుకులు దేవుడు ఇచ్చినందుకు నా జన్మ ధన్యమైంది. రాముణ్ణి దశరథుడు అనుకో, సీతను నేను అనుకో, అడవే అయోధ్య అనుకో, నువ్వు వెళ్ళు. రామ సమానుడైన భరతుడు ఇక్కడ ఉన్నాడు, వానికి సేవ చేసేదానికి నా 2వ కొడుకు ఇక్కడ ఉంటాడు, నువ్వు నిశ్చయంగా నిర్భయంగా వెళ్ళు అని చెప్పగలిగిన తల్లి. కౌసల్యన్న రాముణ్ణి చాలా అడ్డగిచ్చింది. పితృవాక్య పరిపాలన నువ్వు ఇంత అంటావు కదా, మాతృవాక్య పరిపాలన కూడా చేయాలి కదా, నేను తల్లిగా శాసిస్తున్నాను, నువ్వు పోయేకి వీలు లేదు అన్నట్టే. అమ్మాయి ఇక్కడ పితృవాక్య పరిపాలన ఒక్కటే కాదు, ఆయన సర్వం సహా చక్రవర్తి రాజు దేశానికి. భరతుడు రాజ్యాన్ని పరిపాలిస్తాడు, నువ్వు వన రాజ్యాన్ని పరిపాలించు అని నాకు తన నోటితో అన్నాడు. ఆయన మాట నేను పాటించి తీరాల రాజుగా. పితృవాక్య పరిపాలనే కాదు అన్నటువంటి రాజనీతి దురంధరుడు శ్రీరామచంద్రుడు. ఇంకా లోతుకు పోతే శబరి ఎక్కడో మతంగముని ఆశ్రమానికి ఒకసారి అలా వచ్చి చూసి, ఆ ఆశ్రమ వాతావరణానికి, ఆ తపశ్శక్తికి, శత్రుపక్షవంతమైనటువంటి జంతువులన్నీ కలిసిమెలిసి అక్కడ ఉండటము, పాము ముంగేసలు ఆడుకోవటము, పులి మేకలు ఆటలాడుకోవడం, జింకలు ఆటలాడుకోవడము చూసి ఆకర్షితమై మునివాటికలోకి ప్రవేశించలేక వాళ్లకు నిరంతరం సేవ చేయాలనే భావనతో బ్రహ్మముహూర్తంలోనే లేచి వాళ్ళు వెళ్ళే మార్గంలో రాళ్ళు కంటకాలన్నీ తొలగిస్తూ నది వరకు, ఆ తర్వాత వాళ్ళకు కావలసిన పూలు పండ్లు అన్నీ ఒకచోట కుప్పగా పెట్టేసి సేవలు చేస్తూ ఉండేది. సర్వద్రష్ట అయినటువంటి ఆ మతంగముని చూశాడు ఈ విషయాలన్నీ. అమ్మా, నీవు ఇంతటి భావనతో చేస్తున్నావు, ఇంకొంతకాలంలో ఈ మార్గంలోనే శ్రీరామచంద్రుడు వస్తాడు అని వయసులో ఉన్నప్పుడు ఆమెకు చెప్పాడు. అంతే, ఒక్క మాటే. ఆయన ఆశ్రమం వదిలేసి వెళ్ళిపోయాడు. ఈమె మట్టుకు ఆ రామదర్శనం కోసం అక్కడే ఎదురు చూసి ఉండింది. ఆ రామదర్శనం పొంది తన ఆత్మను ఆయనలో కలిపేసుకునింది. కలిపే ముందర రామునికి మళ్ళీ మార్గనిర్దేశనం, డైరెక్షన్. స్త్రీలే రామునికి మార్గనిర్దేశం చేశానని చెప్పాను కదా. అయ్యా, నువ్వు ఇక్కడి నుంచి కిష్కింద వైపు పో, నీకు ప్రయోజనం కలుగుతుంది అని డైరెక్షన్ ఇచ్చాను. ఆమె డైరెక్షన్తోనే వీళ్ళు కిష్కింద దిక్కుకుపోయారు. సో రామాయణ కథను మలుపులు తిప్పే దాంట్లో స్త్రీల పాత్ర అమోఘంగా ఉంటుంది. ఓ చోట కైకేయి, మందర, ఈమె శబరి. సో వాళ్ళు అడవిలోకి పోగలరు. మూలకారకుడు ఒక విధంగా వశిష్ఠుడు. దశరథ మహారాజు ఒకసారి ప్రజలంతా రాముడే రాజు కావాలని కోరుకుంటున్నారు గురువర్య, రేపు పొద్దున ఒక ముహూర్తం చూడు, రాముడి సింహాసనం మీద కూర్చోపెడతాను అంటాడు. ఇక్కడ రాజు యొక్క అహంకారం బయటపడుతుంది. గురువును అడిగే విధానం అది కాదు. అయ్యా గురుదేవులు, శ్రీరామచంద్రుని సింహాసన పట్టాభిషిక్తుని చేసేదానికి ఒక మంచి సుముహూర్తం మీరు చూస్తే, ఆ ముహూర్తానికి రాముడిని నేను పట్టాభిషిక్తుని చేస్తాను అని వినయంగా అడగడం వదిలి ఒక కమాండింగ్గా అడిగినాడు. ఎప్పుడు అడగని వాడు ఇట్లా అడిగాడు అంటే అని ఒక్క నిమిషం ఆయన కళ్ళు మూసుకున్నాడు. ఓహో, నేనంటూ ముహూర్తం పెడితే ఆ ముహూర్తంతో ముహూర్త బలం కారణంగా శ్రీరామచంద్రుడు సింహాసనానికే అతుక్కుపోతాడు. రావణ వధ జరగదు. రావణ దర్శనాభిలాషులై అరణ్యంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ రామదర్శనం జరగదు, ఎంతోమందికి మోక్షం కలగదు. కాబట్టి ఆయన మాట తప్పించేసి, నేను ముహూర్తం చూడడం ఏందయ్యా, రాముడిని ఇప్పుడు నువ్వు సింహాసనం మీద కూర్చోబెడితే అదే సుముహూర్తం పెట్టే అన్నాడు. జరగలేదు. అదే రామచంద్రుల వారు జయించి రావణాసుర సంహారం చేసి అయోధ్యలో కాలు పెట్టినప్పుడు భరతుడు వెంటనే అక్కడ సింహాసనం మీద ఉన్న పాదకులు పక్కకు తీసేసి దులిపి శుభ్రం చేసి, అన్నా సింహాసనం మీద కూర్చోనంటే వశిష్ఠుడు వచ్చి అడ్డపడతాడు. అదెట్లా, ముహూర్తం లేకుండా ఎట్లా కూర్చుంటాడు? ఆ జటావల్కలాలన్నీ తీయాలా, శుద్ధి కావాలా, బ్రహ్మహత్యా పాతకానికి
ఉపచర్యలు చేసుకోవాలా, 3 దినాల తర్వాత అద్భుత ముహూర్తం ఉంది, అప్పుడు కూర్చోబెడతాను అంటాడు. ఆ విధంగానే కూర్చోబెట్టబట్టి రామచంద్రుల వారు 11,000 సంవత్సరాలు అద్భుతమైన రాజ్యం చేసి ఈ రోజుకు మన నోటిలో ఎవరైనా బాగా పరిపాలన చేస్తుంటే రామరాజ్యంగా ఉందిరా అది అంటాం. అంటే రాముడు 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ యుగ ధర్మంలో ఆ కాల ప్రమాణాలు వేరే. ఈ కాలానికి చూసుకొని రాముడు ఒక తప్పు చేశాడు, శంబరాసురుణ్ణి చంపాడు, సంబరుణ్ణి చంపాడు, తపస్సు చేసుకుంటున్న శూద్రుణ్ణి అంటాడు. అది ఆ యుగ ధర్మం. చతుర్థ జాతి వాళ్ళు తపస్సు చేసుకునే అర్హం లేదు అనేది ఆ కాలంలో ఉన్న నియమం. ఇప్పుడు మనం ఎంతసేపు కూడా ఏం దీంట్లో ఉన్నాం, మనుశాస్త్రం అంటున్నాం. కలియుగంలో పాటించాల్సింది పరాశర సంహిత, పరాశర శాస్త్రాన్ని. దాన్ని ఎవడు పెట్టడు. ఆ మనువు స్త్రీలు స్త్రీ స్వాతంత్రం అనహంసి అని లేనిపోయిన దిక్కుమాలిన పోరాటాలు అయితే చేస్తారు. యుగ ధర్మాలు ఇదేది, ఏ ధర్మాల్లో ఈ రాజులు ఎట్లుండాలా, ప్రజలు ఎట్లుండాలా, ఎవరు ఏం చేయాలా అనేది ఒక నియమాలు. దాన్ని ఈ కాలానికి అన్వయించుకొని రాముడు తప్పు చేసినాడు అనే మూర్ఖపు మాట చెప్తే అంటే రాజ్యాంగం లాగా ప్రజెంట్ ఎట్లా ఇప్పుడు మీది రాజ్యాంగం అంటారు. రాజ్యాంగ విరుద్ధంగా ఎవడూ పోయట్లేదు. అప్పుడు ఒక రాజు ఎట్లా పరిపాలించనేది ఆ యుగ ధర్మంలో వాళ్ళు కొన్ని నియమాలు పెట్టారు. ఆ తర్వాత త్రేతాయుగమైన ద్వాపర యుగం, సత్యయుగంలో ఏ రూల్స్ లేదు, అందరూ నీతిమంతులే. ఏ కొద్ది మందో దుర్మార్గులు ఉంటే చంపేదానికి పైనుంచి వస్తాడు, చేసేస్తాడు. రూల్స్ ఏర్పడినాయి త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో. ఆ రూల్స్ ప్రకారమే అది నడిచినప్పుడు బాగుంటుంది. ఇంకా రామచంద్రుడికి ముఖ్యంగా 3 మంత్రాలు అందరూ ఎప్పుడూ తలుచుకునేది: రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథనాథాయ సీతయా పతయే నమః. ఆపదాపమహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. అయితే నాకు రామాయణం చదివినప్పుడు ఒక వ్యక్తి 1 రోజు నిద్రపోతాడు, 2 రోజులు పోతాడు, 3 రోజులు పోతాడు, అంతకంటే ఎక్కువగా ఉంటే కోమాలో అంటారు, కోమాలోకి వెళ్ళిపోయాడు అని. కానీ ఊర్మిళాదేవి అరణ్యవాసం జరిగినంత కాలం నిద్రపోయింది అంటారు. ఊర్మిళ నిద్ర వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటి? రామాయణంలో నిద్ర రహస్యాలు 2 ఉన్నాయి. ఒకటి ఊర్మిళ నిద్ర, ఒకటి కుంభకర్ణ నిద్ర. ఊర్మిళ నిద్ర గురించి ఎవరు అనరు, కానీ ఎవరైనా ఎక్కువ నిద్రపోతా అంటే ఏం రా కుంభకర్ణులాగా నిద్రపోతుండవు అని మట్టుకు అంటారు. ఎంత తట్టినా కొట్టినా లేకపోతాయి ఆ మాట అంటారు. కానీ ఊర్మిళ ఇప్పుడు మీరంతా యోగా 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 అంటారే, ఈ యోగలో పరమ నిష్ణాతురాలు, యోగ నిద్రా స్థాయిని పొందగలిగినటువంటి మహాసాధ్వి. ఆమె సాధ్విత్వం ఎట్లాంటిది? లక్ష్మణస్వామి ముందు తల్లి దగ్గర పోయి అనుమతి అడిగాడే, ఆమె మనస్ఫూర్తిగా పో అని చెప్పింది. ఇప్పుడు ఈమె దగ్గరకు వస్తే ఈ తల్లి ఆమెకు మించిన సాధ్వి. నేను కూడా నీ వెంట వస్తే రామసీతలకు సేవ ఎవరు చేస్తారు? నన్ను నువ్వు కాపాడుకుంటూ ఉంటావా, వాళ్ళని కాపాడుతూ ఉంటావా? కాబట్టి నేను రాను. కానీ నీ మీద నాకు అతి ప్రేమ ఉంది, నిన్ను విడిచి నేను ఉండలేను ఇక్కడ. దీని బదులు నేను నిరంతరము నిద్రపోతా. నీ రాత్రి నిద్ర నాకు ఇచ్చేయి. నా నిద్ర నాకు మామూలుగా నిద్రపోయే రాత్రి నిద్ర నేను పగలు నిద్రపోతాను. ఆ విధంగా నీ వియోగ భారాన్ని భరిస్తాను. 14 ఏళ్ల తర్వాత నీ వచ్చి నీ కరస్పర్శ నాకైతే అప్పుడు కానీ నాకు మెలకువ రాదు. మనమంతా సమాధి స్థితిలోకి చేరుతాం. సవికల్ప సమాధి. 1 గంట సేపు కూర్చుంటాను అనుకుంటాము, 1 అరగంట కూర్చుంటాం, 2 గంటలు అనుకుంటాం. పొరపాటున ఒక్కొక్కసారి అది నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతే 36 గంటలు, 40 గంటలు, 3 రోజులు, 4 రోజులు ఇప్పుడు ఉండగలుగుతున్నారు. కానీ ఆ మహాసాధ్వి ఎంతటి నిష్ణాతురాలు యోగలో అంటే 14 ఏళ్ల సంకల్పం చేసుకునేది. అందుకే ఆమె శరీరం ఏమీ పాడుకాలే. తన శరీరాన్ని ఇక్కడ పెట్టి సూక్ష్మ శరీరం ఎప్పుడూ లక్ష్మణ సీత రాముల వెంటనే తిరుగుతూ ఉండబట్టి లక్ష్మణుడు విషమ పరిస్థితులు చెందినప్పుడు ఇక్కడ ఈమె శరీరం మీద చెమట పుట్టేది. లక్ష్మణుడు ఉల్లాసభరితుడైన సందర్భాలలో ఈమె ముఖంలో చిరునవ్వులు కనపడేటివి. పక్కనున్న చెలికెత్తలు చెప్తున్న మాటలు. అంతటి యోగనిష్టాపరాలు. ఇంకా రామాయణంలోకి
వెళ్తే అహల్య గురించి చెప్తూ ఉంటారు. అహల్య రాముడి యొక్క కాలు తగలగానే లేచిందని. కొన్ని మూల రామాయణంలో ఇది లేదు. అదే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఆ రామకథను ఇంకా అత్యద్భుతంగా జనాల మనసులో నాటుకొని పోయేటట్లు, తప్పులు చేస్తే ఇట్లాంటిది ఉంటుందన్న ఒక భయము బాగా వాళ్ళలో ఉండేదానికోసం కొన్ని కల్పితాలు ఉన్నాయి. మూల రామాయణంలో గౌతముడు నువ్వు ఎవరి కళ్ళకు కనపడకుండా దుమ్ము దూసరతవై అన్నిటికన్నా మెయిన్ పశ్చాత్తాపం చెందు అన్నాడు. పాపానికి పరిహారం పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకోట్లేదు. అయ్యో నేను ఇట్లా చేశానే, నా మూలంగా వాళ్ళు ఇట్లా అయినారే, ఇంకా భవిష్యత్తులో నేను ఎవరికి ఇది చేయనని శబ్దం పట్టి నిజంగా ఆ శబ్దం ప్రకారం చేయకుండా ఉన్నప్పుడు ఈ చేసిన ఒక్క తప్పు నశిస్తుంది అని మన వాళ్ళు చెప్తారు. అహల్య నిజంగా వచ్చింది ఇంద్రుడు అన్న సంగతి తెలుసా నాకు. ఇంతటి ఇంద్రుడే మనకి ఇప్పుడు సినిమాల్లో చూపించే ఇంద్రుడు కాదు. ఆ ఇంద్రుడు మహత్తర వీరుడు, త్రిలోకాధిపతి ఇంద్రుడు, దేవేంద్రుడు, దేవతలకు అందరికీ రాజు, మహాశక్తిమంతుడు. కానీ సినిమాలో అటు చూపిస్తారు. అంతటి ఇంద్రుడు వచ్చినాడు కదా. అసలు నన్ను బ్రహ్మదేవుడు పుట్టించినప్పుడే అతుల్య అహల్య, ఇంకోళ్ళతో తూంచేదానికి సరికాని దాన్ని అతుల్య, పోలిక చేయడానికి. అహల్య ఇంకోళ్ళతో పోలిక పెట్టలేని అందగత్తెగా పుట్టించాడు బ్రహ్మ. ఆ పుట్టించిన వెంటనే అక్కడనే ఉన్న ఇంద్రుడు, అబ్బా అతిలోక సౌందర్యవతి నాకు ఇవ్వండి అని అడుగుతాడు. నీకు కాదు, ప్రదక్షిణ చేసిన వచ్చిన వాళ్ళకి ఇస్తాను అంటే గౌతముడు ఆ ప్రదక్షిణ ఏదో పూర్తి చేస్తాడు. ఎందుకు ఆమె ఇవ్వబడిందంటే గౌ అంత ఉత్తముడు, గౌతముడు ఆయనకు భార్యగా ఇచ్చేస్తాడు. ఆ రోజు ఇంద్రుడు నన్ను కోరినాడు, ఈరోజు మాయ చేసి వచ్చినాడు, ఒక్కసారి కోరిక తీస్తే ఏమవుతుంది అనుకో. తప్పు చేసింది, బయటపడింది. తప్పు ఎప్పటికైనా బయటపడుతుంది. బయటపడింది, ఆయన వచ్చి శపించాడు. ఈ విధంగా నువ్వు చేసిన తప్పుకు పశ్చాత్తాపడి నువ్వు మళ్ళీ పునీతమైతే తప్ప ఇది కాదు అని. సత్యయుగంలో జరిగిన ఆ సంఘటన త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు పుట్టేంత వరకు ఆమె అలాగానే పశ్చాత్తాప్తురాలై ఉండిపోయింది. ఆ పశ్చాత్తాప పక్వ స్థితికి వచ్చినప్పుడు రాముని కరుణా కటాక్షం కలిగి ఆ మార్గంలో ఆయన పోతున్నప్పుడు ఒక మహా వ్యక్తి ఒక చోట నడుస్తున్నాడంటే అతనిలో నుంచి వైబ్రేషన్స్ ఉంటాయి, తరంగాలు అంటాం, శక్తి తరంగాలు. రామచంద్రుల వారి శక్తి తరంగాలకు ఎంత లెక్క. ఆ శక్తి తరంగాల సోకడంతో ఆమె తిరిగి పశ్చాత్తాపం నుంచి బయటపడి వచ్చింది. అక్కడ చూడండి, వెంటనే గౌతముడు వస్తాడు, ఆమెను చేతి పెట్టి తీసుకుంటాడు. తప్పు జరిగిపోయింది, ఇంకా మళ్ళీ ఆ ఎక్సెస్ ఏం లేదు, మళ్ళా పరిహారం అయిపోయింది. ఆమె కడిగిన ముత్యమైంది, ఆమెను మళ్ళీ స్వీకరించాడు. అంటే ఇక్కడ గౌతముడు సత్యయుగం నుంచి యుగం వరకు ఒక యుగ కాలం పాటు ఉన్నాడు. వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వశిష్ఠుడు మరి ఎప్పటివాడు, గౌతముడు ఎప్పటి ఉంటేవాడు, అగస్త్యుడు ఎప్పటివాడు. అగస్త్య కుంభ సంభవ వశిష్ఠుడితో పాటు మళ్ళీ పుట్టినాడు. వాళ్ళకు ఒక్కొక్క శరీరం పోయినా మళ్ళీ శరీర ధారణ చేసుకుంటారు. సేమ్ శరీరం పొందగలిగిన శక్తి వాళ్ళకు ఉంది. తెలిసే ఉంటుంది వశిష్ఠు విషయంలో. నిమి చక్రవర్తి జనకుడికి పూర్వజుడు. వాళ్ళంతా దేవతలతో కలిసి రాక్షస సంహారం చేసేదానికి యుద్ధాలకు పోయేంత గొప్ప చక్రవర్తులు, ధార్మికులు. ఆ దేవరాతుడు కూడా ఆ విధంగానే యుద్ధాలు చేస్తే ఆ త్రిపురాసుర సంహారం చేసిన శివధనస్సును ఆయన దగ్గర న్యాసంగా పెడతారు. ఆయన వంశం నుంచి తర్వాత స్వర్ణరోముడు, దీర్ఘరోముడు, హాస్వరోముడు, ఆడు ఈడు వచ్చి శిఖధ్వజుడు, క్షీరధ్వజుడు అనే అన్నదమ్ములుగా ఉన్నటువంటి జనకుడు, జనకుని తమ్ముడికి, జనకుడు పెద్దోడు కాబట్టి ఆడి దగ్గర ఆ విల్లు ఉంటుంది. అది వాళ్ళ చరిత్ర. వశిష్ఠుడు నిమికి కూడా కులగురువే. ఈ నిమి చక్రవర్తి ఒకసారి ఒక యాగం చేయ సంకల్పించుకుంటాడు. అప్పుడే దేవేంద్రుడు ఆహ్వానం పంపుతాడు. నేను ఆ యాగం చేసి నీ యాగం చేస్తానని వశిష్ఠ పరమాత్మ అక్కడికి వెళ్తారు. ఈయన నేను ఒకసారి సంకల్పం చేసుకున్నాక ఆపడం బాగుండదు అని బృహస్పతి తమ్ముడైనటువంటి సంవర్తుల వారిని కలిసి, అయ్యా నా యజ్ఞం చేయి అంటాడు.
మీకు కులగురువు ఉన్నాడు, నేను చేయకూడదు అంటే, మా కులగురువు ఇట్లా వెళ్ళిపోయాడు, నా సంకల్పం పాడు కాకూడదు, చెయ్యి అంటే చేసేస్తాడు. యజ్ఞ పరిసమాప్తి జరిగేటప్పుడు వశిష్ఠుడు వచ్చి, కులగురువుని నేనుండగా నీకు ఇంత ఆత్రపడి చేస్తావా, నీ శరీరం పతనమైపోగాక అంటాడు. నిమి చక్రవర్తి అమ్మవారి మహాభక్తుడు. అమ్మా, నా శరీరం పతనమైపోతాండి, ఎప్పుడు అనుకుంటే అప్పుడు నిన్ను చూడగలిగిన ఈ కన్నులు ఇంక ఉండవు, నిన్ను నేను చూసుకోలేను అని ఒక దిక్కు బాధపడుతూ, ఓ వశిష్ఠ, నువ్వు కులగురువు అయినప్పటికీ నేనేం తక్కువని కాదు, అనవసరంగా నన్ను క్షమించావు, నీ శరీరం కూడా పతనమైపోగాక అంటూ ఆయన శరీరం పడిపోతుంది. ఈయన ఆత్మ బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మను అడుగుతాడు, మరి నాకు ఇప్పుడు శరీరం లేదు, ఏం చేయాలని. కొంతకాలం ఆగు, నువ్వు చేసిన తప్పుకు, ఆ తర్వాత నీకు శరీరం వస్తుంది అన్నప్పుడు మైత్రవరుణుల ద్వారా ఊర్వశిని చూసి వాళ్ళు కుండలోకి వాళ్ళ తేజస్సును పంపిస్తే అక్కడ కుంభసంభవులుగా మళ్ళీ వశిష్ఠుడు, అగస్త్యుల వారు బయటకు వస్తాడు. ఇక్కడ ఈయన నిమి చక్రవర్తి, అమ్మా నిన్ను చూడలేను అంటే, ఒరే నువ్వు మానవులు అందరి కండ్లలో ఉండిపోరా అన్నాడు అమ్మ. అప్పటి నుంచి మనం రెప్పలు ఆర్పుతాం కాబట్టి మనం నిమేషులం, నిమి అన్న పేరు అక్కడ కలుస్తుంది. దేవతలు కన్ను రెప్పల వాల్చరు కాబట్టి వాళ్ళు అనిమేషులు, మనము నిమేషులం, నిమి. ఆ పేరు అక్కడ మనకు చిరస్థాయిగా అయిపోయి మన అందరి కళ్ళ ద్వారా ఆ జగన్మాతను ఆ నిమి ఎప్పుడూ చూసుకుంటా ఉన్నాడు. సీతమ్మకు అతి పూర్వకుడు, మొదటి వంశం వాడు అయినటువంటి ఆ నిమి చక్రవర్తి. నాకు అదే ధర్మసన్ని 3 సార్లు రామ 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 అంటాం, కానీ సహస్రనామం అంటారు. 1000 సార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అక్షరశాస్త్ర ప్రకారం చూస్తే కూడా యా రా లా వా అని వస్తాయి కదా. రా రెండవ అక్షరం, కచట తప వర్గాలు ఉన్నాయి కదా. రా ఎరళవా అనే దాంట్లో రెండవ అక్షరం, పాప బబ మా అనబడే దాంట్లో పవర్గంలో మా 5వ అక్షరం. 2 × 5 10. ఇది సంఖ్యాశాస్త్రం. ఒకసారి రామ అంటే 2 × 5 10. రెండవసారి రామ అంటే 10 × 10 100. ఇంకోసారి రామ అంటే 100 × 10 1000. ఇది సంఖ్యాశాస్త్రపు కిరికిరి. ఇంకో విధంగా చూస్తే కలియుగపు ఆత్మారాముడు అయిన నువ్వు, అసలు రాముడు మనకు ఎంత మమైకమైపోయినాడంటే, ఈ ఆత్మను రాముడితో పోలుస్తాం. ఆత్మ రాముడు అంటాం, ఆత్మ కృష్ణుడు, ఆత్మ గోవిందుడు, ఆత్మ దుర్గా, ఆత్మ లలిత అనం. ఈజీగా కలిసిపోయే వరుడు ఆత్మారాముడు. ఒక అన్నార్థికి అన్నం పెడితే కడుపు నిండా తృప్తిగా తిని, అబ్బా నా ఆత్మారాముని చల్లబరిచావయ్యా, నువ్వు సుఖంగా ఉండు అని ఆశీర్వదిస్తాడు. ఆత్మారాముడు అనే మాట అంతగా మన జీవితంలో మమైకమైపోయింది. సో ఎప్పుడైతే ఈ కలియుగపు ఆత్మారాముడ స్వరూపమైన నువ్వు, నీలో ఉన్న జీవాత్మని ఆత్మారాముడు, నువ్వు ఒకసారి రామ అంటే కృతయుగపు పరశురాముని తెలుసుకున్నావు. రెండవసారి రామ అంటే త్రేతాయుగపు కోదండరాముని తెలుసుకున్నావు. మూడోసారి రామ అన్నావు అంటే ద్వాపర యుగపు హలధర రాముడు బలరాముడిని తెలుసుకున్నాం. తో ఈ ఆత్మ నిత్యమై చతుర్యుగ పర్యంతరము సదా తిరుగుతూనే ఉంటుంది అన్నంత గొప్ప అర్థాన్ని ఈ శ్రీరామ రామ రామేతి అనే దాంట్లో మన పూర్వీకులు పెట్టి ఈ 3 మంత్రాలు చెప్పుకుంటే చాలు అన్నారు. రాముని ఆత్మతో అనుసంధానం చేసేదానికి ఏకాక్షరం చాలు, శతకోటి విస్తీర్ణమైన రామాయణం అవసరం లేదు అని అంటారు. ఆ ఏకాక్షరం రామ్. రమ్ అంటే అగ్నిబీజం. మనలో అగ్ని వేడి, మణిపుర చక్రానికి బీజం. మనలో ఈ వేడి ఉన్నంత వరకే ఈ జీవుడు. వేడి చల్లారిపోతే శివుడు కాస్త శవమవుతుంది. తో ఈ అగ్నితత్వం ప్రకృతిలో సూర్యుని ద్వారా, చంద్రుని ద్వారా, అగ్ని అనే 3 స్వరూపాలతో అగ్నితత్వం ఉంది. ఆ 3 అక్షరాలను మార్చుకొని రాముని పొడుగ్గా చెప్తే రాముడు అనుకున్నప్పుడు ఈ 3 రకాల అగ్నితత్వాలకు ప్రతీక. అందుకని ఈ మంత్రము అందరికీ ఇంత ప్రసిద్ధమైంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఈ ఆపదాపమ హర్తం చెప్పుకుంటే ఆయన ఆపదాపమ హర్తారం, ఆపదలను తొలగించేసేవాడు అని అర్థం. శ్రీరామం భూయో భూయో నమామి. మళ్ళీ మళ్ళీ నీకు నమస్కారాలయ్యా అని చెప్పుకొని బయలుదేరితే
మనకు దారిలో ఎదురుపడే ఆపదలు తొలగి మన కార్య విజయమై మనకు సంపద కలుగుతుంది అన్న భావనతో అది చెప్తారు. ఇంకా రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథనాథాయ సీతయా పతయే నమః. దీన్ని చెప్పుకునేవాళ్ళంటే ఒక్క దర్శదుడు మాత్రమే రామా రామా అని ఏకవచనంతో పిలువగలిగినటువంటి అదృష్టశాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఆ రామనామ ఉచ్చారణ చేయాలంటే సైన్యాధ్యక్షులు, మంత్రులు వీళ్ళంతా రామభద్ర, మమ్మల్ని అందరికీ భద్రం చేకూర్చేవాడా అన్న ఉద్దేశంతో రామభద్ర అని కలిపి చదువుతారంట. శ్రీమూర్తులు మాతలు ఆ చంద్రముఖం వంటి ముఖబింబం కలిగిన శ్రీరాముడిని చూసి రామచంద్ర అని పిలుస్తారంట. వేదాంగ విధులందరూ ఆయన్ని చూసి సమస్త వేదస్సే అని పిలుస్తారంట. రామచంద్రాయ వేదస్సే. రఘునాథ అని చెప్పేసి అంతఃపుర కాంతలు పిలుస్తారంట. రఘువంశనాథుడివి నువ్వు, మా వంశాన్ని ఇంతగా పేరు ప్రఖ్యాతులు నువ్వు తెస్తున్నావని రఘునాథనాథాయ అని పిలుస్తారంట. ఆయన ఎవరికి పతి? సీతకు మాత్రమే పతి. సీతయా పతే నమః అంటాం. ఆ విధంగా ఒక్క రామచంద్రుడిని ఎన్ని విధాలుగా పిలిచేదానికి, అన్ని విధాలుగా పిలుస్తూ ఆ రాముని కొలిచేదానికి ఈ చిన్న శ్లోకంలోనే ఆ మహానుభావులు ఇంతటి రచన మనకు చేసినారు. ఇంకా ఈ రామాయణ ఉత్పత్తికి ప్రధాన కారణం బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి ప్రతేసనుడు. ఆ ప్రతేసన వంశస్థులు ప్రాచేతసనులు. శాపవశాత్ వాళ్ళలో ఒకడు భూమి మీద రత్నాకరుడు అనే బ్రాహ్మణ వంశంలో పుట్టి ఆ ప్రారబ్ధవశాత్ అధర్మవర్తనుడు అయిపోయినప్పుడు కులబహిష్కరణ చెంది అడవిలోకి పోయి ఆ అడవిలో ఎవరో ఆటవీకులతో సంబంధాలు పెట్టుకుని ఆటవిక కన్యను కళ్యాణం చేసుకుని బిడ్డలను కని ఆ భార్యా బిడ్డల పోషణకై అనేకమైనటువంటి బంధుపూట కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. ఇక్కడ మనకు పెద్దోళ్ళు చెప్తారు కదా, సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం భాషణం కోటి తీర్థ ఫలిహి. అంతటి దుర్మార్గుడు అయిపోయినప్పటికీ కారణజన్ముడు కాబట్టి సప్తఋషులు ఆ మార్గంలో వస్తుంటే సాధూనాం దర్శనం పుణ్యం, వాళ్ళని చూశాడు. ఎవర్రా మీరు, మీ దగ్గర ఏమా మూటలు, భాషణం. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థ ఫలిహి. ఆ మూటలు ఏంటి అని వాళ్ళ గడ్డాల మీసాలు పట్టుకున్నాడు. స్పర్శ జరిగింది, దర్శనము అయింది, వాళ్ళతో మాటలు అయినాయి. ఈ 3 పుణ్య ఫలితాల ఫలంగా ఇంతకాలము వాడికి ఉన్న ప్రారంధం అంతా నశించిపోయి చిన్నపాటి జ్ఞానోదయం కలిగించేదానికి వాళ్ళకు ప్రశ్న వేస్తారు. ఇంతటి పాపకార్యాలు ఇచ్చేస్తుండవే దేనికి అంటే నా భార్య బిడ్డను పోషించుకునేకి. మరి నీ పాపాల్లో వాళ్ళు ఏమైనా భాగం తీసుకుంటారా? నాకు ఈ అనుమానం ఎప్పుడూ రాలేదు. పోయి అడిగిరా, మేము ఇక్కడే ఉంటాం. ఆయన పోయి భార్య బిడ్డను అడుగుతారు. మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీది. భార్య అంటే భరింపబడేదాన్ని. నువ్వు ఏం చేస్తావో నాకు తెలుసు. నా బిడ్డలకు నాకు నువ్వు పిడరాలా. పిల్లకాయలు అంటారు నాకేం సంబంధం. ఓహో, మరి నేను ఇంత పాపాలు మూట పట్టుకున్నాను, ఈ పాపాలు నశించేది ఎట్లా అంటే మళ్ళా పరిగెత్తి వీళ్ళ కాళ్ళ మీద పడతాడు. నేను ఏమై మారాలా, ఎట్లా మారాలా అని అన్నప్పుడు మార్పు నీకు అతి సమీపంలో వస్తుంది. ఇంకా అదే తపనలో ఉన్నప్పుడు నారదుడు వచ్చి వీడికి ఎట్లా చెప్పినా డేంజర్, వీడు మహా కిరాతకుడుగా ఉన్నాడే అని. నేను విన్న కథలలో మూల రామాయణంలో ఇవేం లేవు నేను చెప్తున్నవి. ఈయన దగ్గరికి వచ్చాడు, ఏం నారదా అంటాడు. అప్పటికి కొంచెం సాత్వికుడు అయిపోయినాడు కాబట్టి. ఈ మాటలు జరుగుతున్న సందర్భంలోనే ఎండ వేడికి పాపం ఒక పక్షి కింద పడి చచ్చిపోతుంది. ఓ పక్షి క్యా హువా అంటాడు నారదుడు. ఓ పక్షి మరా అంటాడు. ఓ छोड़ అంటాడు. పక్షి మరా, పక్షి కోపి छोड़ అంటాడు. మరా అంటాడు. క్యా బలా మేరకు బరాబర్ సునాయి సునాయిది, నాకు సరిగ్గా వినపడలేదు, మళ్ళా చెప్పు అంటాడు. మరా అంటాడు. సరిగ్గా వినపడలేదు. మరా 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 రామ రామగా మారింది. ఆ రామశబ్దం ఎప్పుడో ఈయనలో నిక్షిప్తం అయిపోయిందో ఆయన ఇంకా రామనామ స్మరణ చేసుకుంటూ మీద పుట్టలు పేరడంతో వాల్మీకం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అంటారు. నీ పాపాలన్నీ పోయినా నువ్వు కారణ జన్ముడు అని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నువ్వు రామాయణం రచించు అంటాడు.
ఎట్లా రచించాలా, ఏం చేయాలా? నువ్వున్న సమీప అడవిలోని అయోధ్యలో ఇప్పుడు రాముడు రాజ్యం చేస్తా అన్నాడు. ఎట్లయితే వ్యాసుల వారికి భారతంలో అక్కడక్కడ ఎట్లయితే టచ్ ఉందో, వాల్మీకి వారికి కూడా రామాయణంతో అనుసంధానం అలాగనే ఉంది. ఇంకా ఆయన ఒక ఋషిగా మారిపోయినప్పుడు భరద్వాజుడు ఆయనకు శిష్యుడిగా ఉంటున్నాడు. వీళ్ళు అట్లా పోతున్నప్పుడు ఆ క్రౌంచ పక్షులను చూసి, ఆ క్రౌంచ పక్షుల్లో ఒక పక్షిని వేటగాడు చంపడం చూసి అనాలోచితంగా ఆయన నోట్లో నుంచి మా నిషాద ప్రతిష్టాం త్వమాగమ శాశ్వతి సమా యత్ క్రౌంచ మిథునామేకం అవధి యత్కీర్చి శాశ్వతి సమా అనేసి ఒక అనుకోకుండా నోట్తో గడగడగడమని ఆ పక్షి గిలగిలా కొట్టుకొని పోవడము, ప్రేమ జంటలో ఒకటి విడుదలైపోయి ఒకటి మట్టుకు అల్లాడిపోవటము చూసిన బాధ శోకంలో నుంచి ఆ నోట్లో గడగడ అనాలోచితంగా వచ్చేస్తాయి. ఈయన మళ్ళీ అదే ఆలోచించేసి ఇంతవరకు మనం మాట్లాడుకున్న భాషకు దీనికి కాస్త తేడా ఉంది, వినేకి ఇంపు సొంపుగా ఉంది. బ్రహ్మ ఆదేశించిన ప్రకారం రామాయణం రాయాలంటే ఇటువంటి శ్లోకాలతోనే రాయాల. నా శోకంలో నుంచి ఉద్భవించింది కాబట్టి దీని పేరు శ్లోకం అని పెడతానని మొదలుపెట్టి ఆది కవి ఆ ఆది కావ్యాన్ని రాశాడు అని కొన్ని రామాయణాల్లో మెంచింది. ఇప్పుడు జనకుణ్ణి అందరూ కూడా జనక మహారాజుని ఎంతో జ్ఞాని అని, పరశురాముడు కూడా సంహరించకుండా జనకుడు రాజ్యంలోకి వెళ్ళినప్పుడు పరశురాముడు కూడా సంహరించాడు, దండం పెట్టి వెళ్ళిపోతాడు. అట్లాంటి గొప్పతనం జనకుల్లో ఏముందంటారు? మీకు తెలిసిన కథే, చాలామందికి తెలిసి ఉంటుంది. ఇదే అనుమానం ఒకళ్ళకు వచ్చింది. ఒక రాజు ఇంతటి ఋషి జ్ఞాని జ్ఞాని అని అందరు అంటారే, మేమంతా వందల తపస్సులు చేశాం, మాలో కూడా ఒక్కొక్కప్పుడు శాంతత లేకుండా పోతుంది. ఒక ఋషి, ముని, దేవర్షి, బ్రహ్మర్షి, రాజర్షి అనే పేర్లతో పిలుస్తారు, ఈయనకి ఇంతటిది ఎట్లా వచ్చింది అని ఒకసారి సభలోకి వస్తాడు. ఈయన రావడం చూసే ఈయన ఉద్దేశం ఏంటో జనకుడు కనుక్కుంటాడు. కావలసి కల్లా వాంటెడ్లీ, ఒరే ఈ రాచరిక కార్యాలతో అలసిపోయినాను, కాస్త నృత్య ప్రదర్శన పెట్టండి అంటాడు. ఆడవాళ్ళ డ్యాన్సులు అన్నీ చూస్తుంటే ఈయనకి ఇక్కడ మండిపోతూ ఉంటుంది. ఎవడో వాడి జనకుడు ఇంత జ్ఞాని అన్నట్టు అంటాడు. ఆడవాళ్ళ డ్యాన్సులు చూస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత నేరస్తులను ప్రవేశపెట్టండి అనేసి వానికి ఆ శిక్ష, వీనికి ఈ శిక్ష అంటాడు. ఈయనకు శాంతము లేదు, ప్రేమ లేదు, అభిమానం లేదు. జనకుడిని జ్ఞాని అంటారే అనికి ఇంకా కోపం తట్టుకోలేక ఎవడరా నిన్ను జ్ఞాని అనింది. అసలు విదేహుడు అని నీకు పేరు, దేహ భావన లేనివాడు అని అంటారే. ఈ దేహంతో ఉండి నువ్వు ఇన్ని చేస్తాండవు, మధురమైన పదార్థాలు తాగుతాండవు, సంగీతాలు చూస్తాండవు, శిక్షలు వేస్తాండవు అని కోపగించుకుంటే, రాజును నన్ను సభలో ఈ మాటలు అంటావా, ఈయన తీసుకుని వచ్చి జైల్లో వేసేసి వారం తర్వాత ఉరి తీయండిరా అంటాడు. ఆయన తీసుకుపోయి జైల్లో వేసేస్తాడు. జైలు అధికారులకు ఈయన చెప్తాడు, వానికి ఈ వారం రోజులు షడ్రసోపతమైన భోజనాలు పెట్టండి, 3 పూట్ల రాచమర్యాదలతో రాచభోజనాలు ఆయన దగ్గరికి వస్తూ ఉంటాయి. 7వ రోజు ఇంకా ఉరి తీసే రోజు జనకుడు ఆ చెరసాల దగ్గరికి పోతాడు. ఏమయ్యా ఈ వారం రోజులు తిండి సహించిందా, మేము తినే తిండి నీకు పంపాము. ఎక్కడ తిండి మహాప్రభు, నా కళ్ళకి ఎంతసేపు ఉరితాడే కనపడుతుంది అని అంటాడు. అయ్యా నాకు కూడా ఆ సింహాసనం మీద కూర్చున్నంతసేపే ఆ రాజధర్మాన్ని నేను పాటిస్తాను. నేను ఇంకా ఏ విషయవాసనలకు అంటకుండా ఉంటాను కాబట్టి నన్ను విదేహుడు అంటారు. నాలో దేహభావన ఎప్పట్లేదు, ఈ దేహం నశించిపోయేది నా సంగతి పూర్తిగా బాగా తెలుసు. నేను ఆత్మస్వరూపంగా నిత్యుడును అన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి నేను ఆ బ్రహ్మీ భావనతోనే నిత్యం ఉంటాను, బ్రహ్మ ముందు చరిస్తూ ఉంటాను. కాబట్టి నన్ను కొంతమంది జ్ఞాని అంటారయ్యా. నీ తప్పు తెలుసుకో. వెంటనే ఒక మనిషిని చూసి ఒక జడ్జిమెంట్కి ఎప్పటికీ రాకూడదు మనం. ఆ నీతి ఆ రామాయణంలో అట్లాంటి కథల ద్వారా మనకు తెలిసి వస్తాయి. ఇంకా ప్రముఖ పాత్ర అయినటువంటి రావణుని గురించి కూడా ఆయనకు ఒక పూర్వజన్మ వృత్తాంతాలు 2-3 ఉన్నాయి. రావణుడికి రావణ కుంభకర్ణ విభీషణుల విషయంలో ఒకటి మీకు అందరికీ తెలిసిన జయ విజయుల కథ, రెండవది నారద గర్వభంగము, మూడవది ప్రతాపసేనుడు అనే రాజు అరిమర్దనుడు అనే ఆయన తమ్ముడు
ధర్మవర్తి అనే వాళ్ళ మంత్రి. ఈ 3 రకాల కథలు, 4 కథలు ఉంటాయి. ఒకటి జయ విజయుల కథ అందరికీ తెలిసిందే. సనక సనందనాథులు విష్ణు దర్శనార్థమైపోతే వాళ్ళని ఆటంకపరిచినప్పుడు 7 మానవ జన్మలు ఎత్తండి అంటాడు. అసలు మీరు మనుషులైపోండి, మానవ బుద్ధులు పోలేదు. మీరు మానవుడు ఒక్కడే గొప్పవాడేవుడు తక్కువడేవుడు అని చూడకుండా నా నోటికి వచ్చింది మాట్లాడతారు, మమ్మల్ని ఆటంకపరిచారు, మీరు మనుష్య జన్మలు ఎత్తండి అంటాడు. అప్పుడు శ్రీమన్నారాయణుని వాళ్ళు వేడుకున్నప్పుడు ఆ మానవ శ్రీమన్నారాయణుడు వచ్చి ఆ శాపాన్ని కొద్దిగా మరల్చి, నా భక్తులుగా 7 జన్మలు ఉంటారా, నాకు శత్రువులుగా 4 జన్మలు ఉంటారా, ఆ విధంతో 4 జన్మలు ఎత్తినాక మీ ఇది తీరుతుంది అని అంటాడు. అయ్యా నీతో భక్తులుగా 7 జన్మలు ఎందుకు గడపడము, శత్రువులుగానే 4 జన్మలు ఉంటాంలే అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు హిరణ్యకశిప హిరణ్యాక్షులుగా 1 జన్మ, రావణ కుంభకర్ణులుగా 1, ఆ తర్వాత శిశుపాల దంతవక్రులుగా ఆ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అది ఎత్తారు. అది రావణ కుంభకర్ణులకు 1 జన్మ కారణం. ఒకసారి నారదుడికి గర్వం ఎక్కి ఆయనకు కూడా పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగినప్పుడు శ్రీమన్నారాయణుడు ఆయన ఈ మాయను పోగొట్టాలా అని మాయ సృష్టించి ఒక రాజు రాజకూతురి స్వయంవరం అని పెట్టినప్పుడు ఈ నారదుడు ఆ పట్టణాన్ని చూసి ఆ రాజకుమారిని చూసి నేనే పెళ్లి చేసుకోవాలా దీన్ని అనుకొని విష్ణుమాయలో పడి విష్ణు దగ్గరికే వచ్చి నా రూపాన్ని అత్యంత సుందరంగా మార్చు, నీ అంతటి సుందరంగా మార్చు అంటాడు. అయ్యా నాకు అనేక మైళ్ళు ఉన్నాయి, ఏ పేరు గల మూర్తిగా నిన్ను మార్చాలా అంట. అన్ని అసౌకర్య అందాలను హరింపచేసే నీ హరి రూపం నాకి అన్నాడు ఆయన. ఈ హరి అంటే కపి అనే ఇంకొక అర్థం కూడా ఉంది. తదాస్తు అన్నాడు ఆయన. నారదుల వారికి కపి రూపం వచ్చింది. ఆ మాయా స్వయంవరం మాయా రాకుమారి ఉన్న మంటపాన్లోకి పోయి కూర్చున్నాడు. ఈయనకు ఇరుపక్కల 2 రాజకుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరూ అంటారు, ఈ కోతిముఖం కూడా వీడికి వచ్చిందా, నన్ను కోతిముఖం అంటారా, మీరు రాక్షసులుగా జన్మించండి, ఈ కోతి కారణంగానే మీ వధ జరుగుతుంది అని శాపం ఇస్తాడు. వాళ్ళిద్దరే రావణం అంటూ ఇది కుంభకర్ణులుగా పుట్టినారని ఇంకో కథ. వాళ్ళ కథలకు ఇంకా మూల కారణమైన ఇంకో కథ. ఒకానొక కాలంలో రామచంద్రుల వారి జననానికి ఎంతో పూర్వం కేకయ్య రాజ్యాన్ని ప్రతాపసేనుడు అనే రాజు, ఆయన తమ్ముడు హరిమర్దనుడు అనే వాళ్ళు పరిపాలించేవాళ్ళు. వాళ్ళకు ధర్మవర్తి అనే ఒక మంత్రి ఉండేవాడు. ఆయన చెప్తున్న గైడెన్స్లో వీళ్ళిద్దరు రాజుగారు చాలా బ్రహ్మాండంగా పరిపాలన చేసేవాడు. అప్పట్లో తాళకేతు అనే ఒక రాక్షసుడు ఆడవాళ్ళని ఎక్కువగా హింస పెడుతూ ఉంటే ఆ తాళకేతు వాడిని 100 మంది కొడుకులను ఈ ప్రతాపసేనుడు చంపేస్తాడు. ఆ తాళకేతుకు ఒక తమ్ముడు ఉంటాడు, పాతాళకేతు. మా అన్ననే చంపాడు, వీడిని డైరెక్ట్గా చంపలేము, యుక్తిగా చంపాలా అనుకుంటాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటాడు. ఈ ప్రతాపసేనుడు అనేక రాజ్యాలను ఓడిస్తూ పోయినప్పుడు ఆయన చేత ఓడింపబడినటువంటి అతనుడు అనబడేటువంటి ఒక రాజు, ఆయన కూడా అడవుల్లో పోయి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అవకాశం కోసం చూస్తుంటాడు, ఎప్పుడెప్పుడు వీడిని మనం పతనం చేస్తామా అని. ఈ ప్రతాపసేనుడు ఒకసారి అట్లా వేటకు పోయి దారి తప్పిపోయి ఈ దొంగ ముని దగ్గరికి వస్తాడు. వస్తే నాన్న ఏమి ఇట్లొచ్చావు కొనుక్కుంటాడు. వీడు నా శత్రువు, వీడినే కదా నేను పాడు చేయాలని ఇంతకాలంగా కూర్చునింది. నేను దారి తప్పి వచ్చానంటే ఆహారము తన మంత్రశక్తితో అన్నీ పుట్టించి ఇచ్చేస్తాడు. నువ్వు నాకు గురువు, నాకు మంచి జ్ఞానబోధ చేస్తాడావు, నిన్ను నేను గురువుగా స్వీకరిస్తాను అనేసి పూర్తిగా నమ్ముతాడు వాడు. సరే నీకేదైనా కోరుకుంటే తీర్చుకోండి. ఎవడు కోరకూరని కోరిక. కొన్ని యుగాల పర్యంతరము నేను నా రాజ్యాన్ని పరిపాలిస్తూ బాగా ఉండాలి, కోరకూడని కోరిక కొన్నావు. అయినా ఈడు దొంగముని కాబట్టి నీ కోరిక నేను సిద్ధింపజేస్తాను, దానికి ఒక చిన్న పని చేయాలి. నీ రాజ్యానికి నువ్వు తిరిగి వెళ్ళిపో, నా మంత్రశక్తితో నిన్ను నీ రాజ్యంలోకి చేర్పించేస్తా. 3 రోజుల పాటు రోజు 1,00,000 మంది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టు. అయ్యా 1,00,000 మందికి రోజుకు భోజనాలు ఎంతమందితో వడ్డించాలంట. లేదు నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, వాడు వంటవాడిగా వచ్చి పంపిస్తాడు నీకు. ఆ మిత్రుడిగా వచ్చినవాడు పాతాళకేతు.
వాడిని అక్కడ వంటవాణిగా పంపిస్తాడు. ఈయన రాచగురువుగా వేషం మార్చుకొని ఆడిపోతాడు. ఈ పాతాళకేతు ఆ బ్రాహ్మణులకు పెట్టే భోజనంలో అభోజనం అభక్షభక్షం పెడతాడు. బ్రాహ్మణున్నే చంపి అన్నంగా పెడతాడు. వాళ్ళు తింటున్న సమయంలో అశరీరవాణి పలికినట్లుగా, ఓ బ్రాహ్మణుల రారా, ఈ రాజు తప్పు చేస్తున్నాడు, మీకంతా బ్రాహ్మణుని వధించిన నరమాంసం పెట్టాడు ఇది. ఆ బ్రాహ్మణులందరూ కోపగించి మూకుమ్మడిగా 1 సంవత్సరం లోపల నువ్వు నీ కుటుంబము సర్వనాశనం అయిపోతుంది, చచ్చిపోయి అవతల జన్మలో కూడా మీరు రాక్షసులుగా పుట్టుదురుగాక అని శాపనిస్తారు. బ్రాహ్మణ శాపం అంత భయంకరమైంది. వేణుని చరిత్రలో కూడా మనకు అదే వస్తుంది. సరే, ఇట్లా ఈ విధంగా వాళ్ళు ఆ తర్వాత 1 సంవత్సరం రాజ్యం చేస్తారు, చనిపోతారు. శత్రురాజులు వచ్చి యుద్ధం చేసేస్తాయి. ఆ చనిపోయిన వాళ్ళిద్దరే రావణ కుంభకర్ణులుగా పుడతారు. ఇది రావణ కుంభకర్ణుల వెనకల. ఇంకా ఇంద్రజిత్ ఒక విధంగా చెప్పాలంటే రావణుడి కన్నా శక్తివంతమైనటువంటి వాడు. కారణం, ఇంకా లీలావతి జన్మ ఇవ్వబోతోంది అనుకున్న సందర్భంలో రావణాసుని భార్య మండోదరి ఇంకా బిడ్డను కనబోతుంది అనగా రావణాసుడు నవగ్రహాలను దగ్గరికి పిలిచి, నా కొడుకు జాతకము అత్యంత ఉత్కృష్టంగా ఉండే స్థానాలలో మీరు నిలబడండి అని కమాండ్ చేస్తాడు. జ్యోతిష్ శాస్త్రాన్నే కమాండ్ చేయగలిగిన శక్తి ఆ రావణాసుడికి. వాళ్ళందరినీ జయించి వాళ్ళ కింద సేవకులుగా పెట్టుకున్నాడు. ఆ విధంగా పెట్టుకోబట్టి వాళ్ళని ఆ విధంగా కమాండ్ చేసినాడు. అట్లా అతి సుముహూర్తంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉండాలో ఆ ఉన్న స్థితిలో పుట్టినవాడు. పుట్టినప్పుడే వాని ఏడుపు మేఘగర్జనలాగా ఉంది అని వానికి మేఘనాథుడు అని పేరు పెట్టినారు. రావణాసుడికి ఇంద్రుడికి శని ఒక కాల్ని అటు మార్చినప్పుడే కదా శనిని అవన్నీ అంటారు. ఎన్నో ఉన్నాయి, ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు టైం ఎక్కడికి చాలదు. ప్రతి ఒక్కొక్క చిన్న దాంట్లో కూడా. అంతటి వాడు రావణ కుంభకర్ణులు తపస్సులో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు రావణాసురుడు అడగరాని వడాలని అడుగుతాడు. ఒక్క మానవులు కోతులు తప్ప అని ఆయన వరం అడుగుతాడు. ఈడు నా అంత నిర్దయుడు ఇంకోడు ఉండకుండా నాకు నిర్దయ ప్రసాదించు అని అడుగుతామనుకుంటాడు కుంభకర్ణుడు. నిర్దయ, దయ అనేది నా మనసులో ఏమాత్రం ఉండకూడదు. దయ ఉంటేనే కదా మనం ఎవరిని ఏమి హింసించాం. దయ లేకపోతే నిర్దయుడుగా ఉంటే వాడు వాని యొక్క సుఖమే చూసుకుంటాడు. వీడు అడగదలుచుకునేది నిర్దయ. వాడు నిర్దయాన్ని అడిగినాడంటే లోకంలో ఉండేవాడికి అందరికీ వాడు దయ లేకుండా చంపేస్తాడని ఆ సరస్వతి మాత వాడి నాలుకలో కొద్దిపాటి మార్పు చేసి నిర్దయ బదులు నిద్రయ అని అడిగినట్లు చెప్తారు. అప్పుడు మరి ఎప్పుడూ నిద్రపోతే ప్రమాదమని 6 నెలలు నిద్రపోరానైనా ఒక్కరోజు మేల్కొని ఆ రోజే తిను, లేకపోతే వాడు రోజు తినడం మొదలు పెడితే భూప్రపంచం అంతా కానీ 3 రోజుల్లో ఖాళీ చేసేస్తాడు, అంత తిండిపోతు. కాబట్టి వానికి అట్లాంటి వరం వచ్చింది. ఇంకా ఈ మేఘనాథుడు ఈ బ్రహ్మ ఎటువంటి వరాలు అడిగినా ఆ శ్రీమన్నారాయణుడు బ్రహ్మ వరాలకు భంగం కాకుండా ఎట్లో ఒకట్లా మనల్ని చంపేస్తాడు. చంపకుండా తప్పించుకొని బ్రహ్మ దగ్గర వరం పొందేది ఎట్లా అని విచిత్రమైన వరం. ఎవడైనా పెళ్లి చేసుకొని భార్య ఉండి 14 ఏళ్ళు పగలు రాత్రి నిద్రపోకుండా ఉండగలిగితే, బ్రహ్మచర్యంతో ఉండగలిగితే, భార్య ఉండి 14 ఏళ్ళు బ్రహ్మచర్యంతో ఉంటూ పగలు రాత్రి నిద్రపోకుండా ఎవడైనా ఉంటే వాని చేత నేను చావాలి. ఈ సందర్భం ఎక్కడైనా జరుగుతుందా? అందుకే లక్ష్మణస్వామి మేఘనాథుడితో యుద్ధం చేస్తూ వాడు ఇంకా నా చేతిలోనే సస్తాడు కదా ఎట్లాగూ. 2 సార్లు ఓడిపోతారు. ఒకసారి మూర్ఛితుడైపోతాడు, నాగపాశంలో చిక్కుంటాడు. వీళ్ళిద్దరిని కూడా కట్టిపడేసిన గొప్ప శక్తిమంతుడు వాడు. మరి ఎంతైనా కానీ నా వరం ప్రకారం, వాడు అడిగిన వరం ప్రకారము నేను 14 ఏళ్ళు మేల్కొనే ఉండా, నా భార్య అక్కడుంది, నేను ఎక్కడుండా, బ్రహ్మచారిగా ఉండా, మరి వీడు నా చేతిలో ఎందుకు సావడం లేదు అని హనుమంతుల వారిని అడుగుతాడు. దానికి ముందే ఈ హనుమంతుల వారు ఈ యుద్ధం చేస్తూ చేస్తూ ఒకసారి అట్లా పైకి చూసినప్పుడు పైన ఇంకా ఈ మేఘనాథ వధ జరిగిపోతే తర్వాత జరగబోయేది రామరావణ యుద్ధము. నా భూతో నా భవిష్యత్తు పోలిక లేని యుద్ధం అది. సాగరో సాగర సమాన, గగనో గగన సమాన, రామరావణ యుద్ధం, రామరావణ యుద్ధం.
ఇంకా దానికి ఇంకో దాంతో పోల్చేకి లేదు. సముద్రానికి ఇంకో దాన్ని మనం పోల్చలేము, ఆకాశాన్ని ఇంకో దాంతో పోల్చలేము. అట్లా రామరామాయణ యుద్ధం పోల్చేకి లేదు. దాన్ని చూడాలని ఉత్సుకతగా సకల దేవతలు మునులు పైన ఆకాశంలో ఉండారంట. వాళ్ళందరికన్నా ముందు అగస్త్యుడు కాస్త నడుము మీద చేతేసుకొని టీవీగా నిలబడి ఉన్నాడంట. ఇంతటి శాంతుడు, వింధ్య పర్వతాన్ని వంచినవాడు, సముద్రాన్నే ఔపాసనగా బట్టి తాగలిగినవాడు, వాతాపిని అరిగి జీర్ణం చేసుకున్నవాడు, వింధ్యవాసిని దేవిని పూజించే మహానుభావుడు, వీనికి ఇంత గర్వం ఎందుకు అనుకున్నాడు ఆంజనేయ స్వామి. ఆయన దివ్య దృష్టికి తెలిసింది ఏమంటే, బ్రహ్మదేవుడు అనియా నువ్వు పోయి రాముడికి ఆదిత్య హృదయం బోధించు, ఆ ఆదిత్య హృదయం శక్తితో రావణ సంహారం జరుగుతుంది అని చెప్పి పంపించుండ. నేను ఆదిత్య హృదయం రాముడికి చెబితే కదా రావణ వధ జరిగేది. సో నేను గొప్ప, రాముడు మానవుడు అన్న దృష్టి పదంలో ఉన్నాడు ఆయన. హనుమంతుల వారు ఎంత వీర రామ భక్తులు అంటే, రాముణ్ణి ఎవరు ఏమన్నా భరించలేనివాడు. రామనామం ఎక్కడ వినపడుతుందో అక్కడికి వచ్చి ఉండేవాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కుపమస్తకాంజలి బాష్పవాయు పూర్ణ పరిపూర్ణ లోచనం నమత రాక్షసాంతకం అని ఆ మహానుభావుని అంటాం. ఆయన ఈయన యొక్క గర్వాన్ని అంచాలనుకున్నాడు. లక్ష్మణస్వామి అదే సమయంలో ఈ ప్రశ్న అడిగాడు. ఈ ఇంద్రజిత్తు నా చేత సావాల్సిన వాడు కదా, వాని వరాల ప్రకారం నేను ఉన్నాను కదా అని అడుగుతాడు. అయ్యా వీడి సచ్చినాక మళ్ళీ రామరావణ యుద్ధం జరగాల 9 రోజులు, నవరాత్రులు జరిగితే విజయదశమి అవుతుంది, మరి ఇంకా వాడికి 10 days గ్యాప్ ఉంది. మరి ఈ లోపల వీడి సచ్చేది ఎట్లయ్యా? రాముని గుణకణాలను అభిమంత్రించి ఏదైనా బాణం వేయి, దాంతో సస్తాడు అని. ఇంత బ్రహ్మాస్త్రము, బ్రహ్మదండాస్త్రము, మేరుకాస్త్రము, వరుణాస్త్రముతోనే చావనివాడు రాముడికి 1,000,000 గుణాలు, అగణిత గుణ రాముడు, ఏ గుణాలను మంత్రించమంటావు అంటాడు. అంటే ఆయన చెప్తాడు, ధర్మాత్మ సత్యసంధచ్చ రామో దశరథోర్వి పౌరుషేచ నప్రతిద్వంది ఇతి శరం జహీ రావణిం అంటాడు. ఈ మాట చెప్పి ఈ 4 గుణాలు చెప్పు అంటాడు. లక్ష్మణస్వామి బాణానికి అభిమంత్రించడం మొదలు పెడతాడు. ధర్మాత్మ అంటాడు, బాణం కదలదు. సత్యసంధస్య అంటాడు, బాణం కదలదు. దశరథ పుత్రస్య అంటాడు, కదలదు. పౌరుషేచ నప్రతిద్వంది అంటేనే బాణంలో శక్తి ప్రవేశం జరుగుతుంది. ఆ బాణాన్ని వదులుతాడు, ఇంద్రజిత్తు చచ్చిపోతాడు. అందరూ జయధ్వానాలు. లక్ష్మణస్వామి మట్టుకు విచారంగా కూర్చుంటాడు. హనుమంతుల వారు ఏమీ తెలియనట్లు వచ్చి, ఏమయ్యా ఇంతటి ఘనకార్యం చేసినావు? రావణాసుడు అంటే మాకు భయం లేదు, వీడితోనే మాకు భయం ఉండింది. వీడిని చంపేసి నువ్వు ఇంత విచారంగా కూర్చున్నావు ఎందుకు అంట. నువ్వు ఇచ్చిన మంత్రాలు ఏంది? మా అన్న ధర్మాత్ముడు కాదా? మా అన్న సత్యసంధుడు కాదా? మా అన్న దశరథుని కుమారుడు కాదా? మరి ఈ మూడింటిలో శక్తి చాలనం ఎందుకు జరగలే? పౌరుషేచ నప్రతిద్వంది అన్నప్పుడే ఎందుకు శక్తి చాలనం జరిగింది? అది నా బాధ. అంటే అబ్బా ఇంత పెద్ద విషయాలు మేము ఎక్కడ చెప్పగలము? అదిగో అన్నీ తెలిసిన మహానుభావుడు అగస్త్యుడు ఉన్నాడు, ఆయన కిందికి పిలుచు, ఆయన చెప్తాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. లక్ష్మణస్వామి ఆవాహన చేశాడు, ఆయన కిందికి వచ్చాడు. ఏం నాయనా? అయ్యా ధర్మ సందేహము మీలాంటి వాళ్ళే తీర్చాలి, మా రాముడు ధర్మాత్ముడు కాదా? అగస్త్యుల వారి వ్యూ పాయింట్ ఏంటి? రాముడిని తక్కువ చేయాలి. ఎక్కడ ధర్మాత్ముడు? 2 తప్పులు చేసినాడు కదా. ఒక ఆమెను చంపేసినాడు కాబట్టి ధర్మం తప్పినాడు. స్త్రీని ఎటువంటి వాడో చంపకూడదు, చంపినాడు. స్త్రీని హింసించకూడదు, ముక్కు చెవులు కొయిపించినాడు. నువ్వే కోదే అవసరం కాబట్టి రాముడు ధర్మం తప్పినాడు. సరే సత్యసంధత, పితృవాక్య పరిపాలన కోసం పితృ నోట్లో నుంచి మాట రాకుండా పినతల్లి నువ్వు ఇట్లా పోవాలరా అని చెప్తేనే అంతటి రాజ్యాన్ని తుసాకారంగా వదిలి బయటకు వచ్చినాడు. సత్యసంధుడు కదా. సత్యసంధుడే అగ్ని మీద ప్రమాణం చేసి వాలిని నేను చంపుతానని అక్కడ చెప్పి, అన్నదెమ్మలు ఇద్దరు కొట్లాడుకుంటా అంటే చెట్టు పక్క నుంచి బాణం వేశాడు. సత్యసంధత లోపించింది అంటాడు. సరే ఈ 2 ఎట్లన్నా పోనీ, మన ఆయన దశరథుని కొడుకు కాదా? ఎక్కడ ఆయన పుత్రకామేష్టి చేశాడు, యజ్ఞపురుషుడు పాయసం ఇచ్చాడు. ఆ పాయసం తాగి మీ 3 తల్లులు గర్భవతులైనారు.
ఇంత చెప్పేసరికి అంతవరకు ఓపిగ్గా విన్న హనుమకు ఇంకా మండిపోయి తాటకీ సంహారం కానీ శూర్పణఖ ముక్కు చెవులు కోసేటప్పుడు కానీ నువ్వే పక్కన ఉన్నావు లక్ష్మణ, నువ్వు పక్కన ఉన్నావు. అట్లాగనే వాలి సంహారం జరిగేటప్పుడు కూడా నువ్వు రాముడి పక్కనే ఉన్నావు. అక్కడ ఏం జరిగిందో నువ్వు ఒక్కసారి ఊహించుకో అంటాడు. అప్పుడు లక్ష్మణ స్వామి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, మహాత్మా, మా అన్న సత్యసంధత ఎక్కడా దాటలేదు. తాటకీ సంహారం జరిగేటప్పుడు గురువు ఆజ్ఞ, గురువు విశ్వామిత్రుడు అక్కడ ఉన్నాడు. ఆడది అని చూడకు, చంపే అన్నాడు. గురువు ఆజ్ఞ మీరకూడదు, ఆడదాన్ని చంపకూడదు. అందుకని మా అన్న ఎప్పుడూ అలవాటు లేనిది ఎడమ చేత ధనుస్సు ధరించి కుడి చేత్తో బాణం వదిలే మా అన్న కుడి చేతిలోకి తీసుకుని ఎడమ చేత్తో బాణం వేశాడు. ఆ తాటకి సచ్చింది. నేను ఆ రోజు రాత్రి మా అన్నగారి కాళ్ళు ఒత్తుతూ అడిగాను, అట్లా గురువాజ్ఞ మీరకుండా, ఇట్లా ఆడదాన్ని చంపకూడదు అన్న ధర్మనీయతిని మారకుండా నీకు అలవాటు లేని చేతితో బాణం వేసావు. ఆ బాణం శక్తిగా తగిలి ఆ భయపడి పారిపోతుందని కదా నువ్వు ఈ పని చేసావని అంటాడు. అంటే రాముడు నవ్వుతూ అంటాడు, లేదు లక్ష్మణ, స్త్రీని స్త్రీ చంపింది అంటాడు. పురుషుడిలో వామభాగము స్త్రీ. కాబట్టి ఎడమ చేత్తో నేను బాణం వేశాను అంటే నాలోని స్త్రీత్వం బాణం వేసింది. స్త్రీని చంపింది, నేను పురుషుడుగా చంపలేదు. ధర్మ సూక్ష్మం అట్లుంటుంది. ఇంకా శూర్పణఖ ముక్కు చెవులు కోసేటప్పుడు రాముడు మొత్తం రామాయణంలో 2 చోట్లనే పరిహాసరాముడుగా కనపడతాడు. సకల గుణ రాముడు పరిహాసరాముడుగా 2 చోట్ల కనపడతాడు. ఒక చోట ఆయన అశ్వమేధ యాగం చేసేసి అందరికీ గోవులు దానం ఇస్తా అంటే ఒక ముస్దుసలి వ్యక్తి వస్తాడు. వచ్చి, అయ్యా నాకు కూడా ఆవులు ఇస్తావా అంటే, వాడిని ఏదో ఆట పట్టించాలా అని, ఏదో నీ చేతికి కర్ర ఇస్తాను, నువ్వు ఎంత దూరం నువ్వు కర్రని ఇసుడితే ఆ కర్ర పడినంత దూరం ఉన్న ఆవులన్నీ నీకు ఇస్తాను అంటాడు. ఆ ముసలోడు ఆ కర్ర చేతికి తీసుకొని జై శ్రీరామ్ అని ఇసుడితే అయోధ్య అవతల ప్రవహిస్తున్న సరియు నది అవతల ఒడ్డులో ఉన్న ఆవుల మందం దాటి పడిందంట. రామనామ శబ్ద మహిమ. అక్కడ కాస్త మజాక్ ఆడాడు రాముడు. ఇక్కడ అయ్యా నేనంటే భార్యావత ఉంది, నా భార్య ఉంది, ఆడు పాపం భార్య లేకుండా ఉన్నాడు, బ్రహ్మచారిగా ఉన్నాడు, ఆడ దగ్గరికి పోని లక్ష్మణుని మీదికి ఎగదోస్తాడు. తోసి ఇట్లా అంటాడు, లక్ష్మణ అని. ఈ సమజ్ఞ వాళ్ళకు ఇషారా కాఫీ అంటారు. అర్థం చేసుకునే వాళ్లకు చిన్న సూచన సారు. లక్ష్మణస్వామి ఆ మాటను వేరే విధంగా అర్థం చేసుకున్నాడు. మా అన్న ఇట్లా చూపించాడు 4 అంటే వేదాలు, వేదాలకు ఇంకో పేరు శృతులు, శృతులు అంటే చెవులు. ఇట్లా పైకి చూపించాడు, ఇట్లా పైకి చూపించాడు అంటే ఏంటి? స్వర్గము. స్వర్గానికి ఇంకో పేరు నాకము, నాకము అంటే ముక్కు అని కూడా ఉంది. ఓహో, ఇది అందాన్ని చూపించి మమ్మల్ని ఆకర్షిస్తుంది, స్త్రీకి అందమైన అవయవాల్లో ఈ ముక్కు చెవులు కోసేస్తే అందవిహీన అయిపోతుంది అని నేను అనుకొని ఆ అన్న చెప్పినట్టు చేశాను అని అంటుంది. కానీ రాముడు చెప్పింది ఏంది? ఆయన చెప్పిన అర్థంలో నువ్వు వేదపారంగతుడివి, మహాబలశాలి శక్తివంతుడివి, నీ హృదయాన్ని స్థిరంగా పెట్టుకుని నువ్వే ఆలోచించి ఆమె నుంచి తప్పించుకునే ప్రయత్నం చెయ్యి అన్నట్లుగా ఆయన చెప్పు. ఈయన ఇట్లా అర్థం చేసుకున్నాం. కాబట్టి మా అన్న అక్కడ తప్పు చేయలే. ఇంకా వాలి వధలో కూడా వాలికి ఈపు మీద బాణం తగలేదు మహాత్మా. వాలి ఎంతటి శక్తివంతుడు అంటే 100 మందితో యుద్ధం చేస్తూ ఉన్నా ఇంకొకడు ఎక్కడైనా దూరం నుంచి తన మీదికి ఎటువంటి ఆయుధమైనా ప్రయోగించడానికి వరలో నుంచి కత్తి తీస్తేనో వింటి నారిని సారగా తీస్తేనో వచ్చే చిరు శబ్దానికి కూడా వెనక్కి తిరిగి చూసి ఆ శబ్దం వస్తున్న శబ్దం చేసిన శత్రువును అప్పటికప్పుడు హతమార్చేంత బలవంతుడంట వాలి. ఇప్పుడు ఇక్కడ రామచంద్రుడు నారి సంధించిన శబ్దాన్ని చూసి తిరిగాడు. అది వక్షస్థలంలోనే గుచ్చుకునేది. దొంగ దెబ్బ తీలే రామ. మీరు అనేక చిత్రపటాల్లో చూడండి, సినిమాల్లో చూడండి, ఇక్కడ బాణం తగిలి పడుకున్నట్లే ఉంటాడు కానీ ఈ మీద దొంగ దెబ్బ బాణం పడినట్టు ఉండదు వాలి. అట్లా జరిగింది. ఇంకా నాకు ఒక్క అనుమానము, నిజమే మా నాయన అశ్వమేధ యాగం చేశాడు,
దాని మూలంగానే కలిగి ఉండొచ్చు అంటే అది నాకు తెలుసు. యజ్ఞపురుషుడు పాయసం ఇచ్చేటప్పుడు శ్రీమన్నారాయణుని చతుర్విధ తత్వాలను దశరథునిలో ప్రవేశపెట్టాడు. ఆయనలోకి చేరేది శుక్లశోణితమై వీర్యమై మీ తల్లి గర్భాలలో పడి ఎన్నో జన్మల పుణ్యఫలంగా మీరు పుట్టారు. అయ్యా అగస్య, సూర్యుడికి ఆదిత్య హృదయం బోధించిందే మా శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడే సాక్షాత్ మా శ్రీరామచంద్రుడు. నువ్వు వచ్చి ఆయనకు బోధిస్తావా అని అన్నప్పుడు అగస్త్యుడు గర్వభంగమై, నాయనా హనుమ, నా బుద్ధి గడ్డి తిని ఇంత నేను అహంకరించాను, రామతత్వం కనుక్కోలేకపోయాను, నన్ను క్షమించుని పోయాడట. ఆ తర్వాత మళ్ళీ ఆదిత్య హృదయాన్ని ఇంకా అది చెప్పాలి కాబట్టి మనందరికీ పుణ్యం కలిగించాలని వ్యాసుల వారు ఆ ఆదిత్య హృదయాన్ని దాంట్లో పెట్టారు. వ్యాసుల వారు ఎట్లయితే మహాభారతంలో భగవద్గీతను పెట్టారు, రామాయణంలో వాల్మీకి వారు మన కోసం, వాల్మీకి మహర్షి మన కోసం ఈ ఆదిత్య హృదయం పెట్టారు. తతో యుద్ధ పరిశ్రాంతం అని మొదలవుతుంది కదా, రశ్మివంతం సముద్రవంతం అని మొత్తం 30 శ్లోకాలతో ఉంటుంది. 32 శ్లోకాలతో వస్తాయి. రోజు సూర్యుని చూస్తూ దాన్ని పఠన చేస్తే మనకు ఆ 32 శ్లోకాలు చదివే దాంట్లో ఒక విచిత్రం, కరెక్ట్గా సూర్యబింబం ఇంకా రాబోతుంది అన్నప్పుడు మీరు కూర్చొని చదవండి. ఈ 32 శ్లోకాలు పూర్తి అయ్యేసరికి సరిగ్గా సూర్యబింబం సంపూర్ణంగా మనకు సూర్య భగవాను దర్శనం అవుతుంది. ఆ తొలి కిరణాలు మన శరీరాన్ని తాకుతాయి. మన ఒంట్లో ఎన్నో ఆరోగ్యకరమైన మార్పులు ఆ అల్ట్రావైలెట్, ఇంట్రారెడ్ అనే అదృశ్య కిరణాలు అనుభవం ఒళ్ళును ఆరోగ్యం చేస్తాయి. అందుకని ఆదిత్య హృదయం చదవండో అంటాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ స్వామీజీ. అనేక విషయాలు, అనేక రామాయణంలోని మర్మాల్ని ఒకసారి మనం చర్చించుకున్నాం. మరొక్కసారి రామాయణం ఇంకా మొదలే కాలేదు. ఆ మొదలైన తర్వాత రామాయణంలో అనేక విషయాల గురించి మళ్ళీ చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామచంద్రజీకి జై.